వెళ్ళకూడదు. అయినా భర్త, ఇది పోలీసులు, ఖైదీలు వెళ్లేదారి, మీరు అటు వెళ్ళండి. ఒక్కసారి అరే వెళ్ళండమ్మా. బాబాయ్ గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నరకం నుంచి బయటపడగలరా? మీకు నమ్మకం ఉందా? నా శక్తి వంచన లేకుండా నేను పోరాడతాను. నన్ను నమ్ము తల్లి. కాకపోతే మనుషుల ప్రాణాల కంటే డబ్బుకే ఎక్కువ విలువిచ్చే ఆ నరసింహం ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావటం మన దురదృష్టం. గుడ్ మార్నింగ్ సార్. తమకెదురుగా అతి వినయంగా నిలబడ్డ సత్యం అనే ఈ ముద్దాయి అసత్యానికి సిసలైన రూపం. మిలాట్, ఈ నయవంచకుడు వృత్తిరీత్యా పియానుడు, ప్రవృత్తిరీత్యా రసలోలుడు, బిరుదు సంగీత సామ్రాట్. తన సంగీతాన్ని ఎరగా చూపించి అమాయకమైన స్త్రీలను మోసం చేయడంలో నిజంగానే సామ్రాట్. తన కోర్కెలను నిరాటంకంగా తీర్చుకోవడానికి అమ్మాయిలతో సంగీత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకున్నాడు. అందుకుగాను డిసెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ పట్టణంలో పెద్ద కోటీశ్వరుడు, దానకర్ణుడు అని బిరుదు పొందిన రాజా గజపతిరావు గారిని ఈ ముద్దాయి కలుసుకున్నాడు. సహాయం చేయమని అర్థించాడు. కానీ అప్పటికే ఇతని భాగోతం పూర్తిగా తెలుసుకున్న గజపతి గారు సహాయం చేయడానికి నిరాకరించారు. కళలను స్వార్థానికి, సరదాలకు ఉపయోగించుకోకూడదని మందలించారు. దాంతో తన దురాశ దెబ్బతిని నిరాశపడ్డ ఈ ముద్దాయి వాదనకు దిగాడు. ఉడికెత్తిపోయి ఉన్మాదుడై ఉగ్రరూపం దాల్చాడు. స్వరాలను పరిగించవలసిన తన సున్నితమైన ఏళ్లను ఉరితాడుగాను, చేతులను చాకులుగాను మార్చి గజపతి గారిని దారుణంగా హత్య చేశాడు. ఇదంతా కథ, కట్టుకథ. ఏ సాక్ష్యాధారాలు లేకుండా కట్టుకథ చెప్పి కోర్టు వారిని నమ్మించాలనుకోవడం పొరపాటు. ఘనమైన ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు డిసెంబర్ 18వ తేదీ రాత్రి 9 గంటలకు నా క్లయింట్ సత్యం గజపతి గారింట్లో ఉన్నాడు, నిజం. అదే సమయంలో గజపతి గారు హత్య చేయబడ్డాడని వైద్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా నిజమే కావచ్చు. కానీ ఈ హత్య నా క్లయింటే చేశాడని ప్రాసిక్యూషన్ వారు చేస్తున్న వాదన మాత్రం నేను ససేవ అంగీకరించాను. మై లార్డ్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడు అంటే దాని వెనుక స్వలాభంతో కూడిన ప్రబలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. నా క్లయింట్ సత్యానికి హత్య చేయబడిన గజపతి గారికి ఒక కళాకారుడికి, కళా పోషకుడికి ఉన్న సంబంధమే తప్ప క్రౌర్యానికి దారితీసే ఎలాంటి లావాదేవీలు లేవే. మరి అలాంటప్పుడు ఏ ఆధారాల మీద ఆధారపడి ప్రాసిక్యూషన్ వారు ఈ నేరాన్ని నా క్లయింట్ సత్యం నెత్తి మీద రుద్దుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ప్రబలమైన ఆధారాలు లేకుండా ఈ నరసింహం కోర్టులో నోరు విప్పడు అనే సత్యం తెలిసింది కూడా మై లెర్నర్ డిఫెన్స్ లాయర్ ఈ సత్యాన్ని సమర్థిస్తున్నారు. గజపతి గారిని చంపింది ఈ సత్యమేనని నిరూపించడానికి తగిన సాక్షులు, సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి మిలాట్. రామబ్రహ్మ గారు, ఆ ముద్దాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. అతనిపై ఉన్న నేరం కూడా మీకు తెలుసా? తెలియడమే కాదండి, ఇతను గజపతి గారిని హత్య చేయడం నా కళ్ళారా చూశానండి. మా ఇల్లు కూడా గజపతి గారి బంగ్లా పక్కనే సార్. ఈ ముద్దాయి గజపతి గారింటికి రావడం పోవడం చాలాసార్లు చూశాను. వచ్చినప్పుడల్లా గజపతి గారు ఇతన్ని తిట్టి పంపించేసేవారు. నేరం జరిగిన రాత్రి నేను మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి కట్టెను సర్దుతున్నాను. ఇంతలో ఎదురుగా ఉన్న గజపతి గారి హాల్లో గజపతి గారికి, ఈ ముద్దాయికి ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు గమనించి ఇంకా జాగ్రత్తగా చూశాను. ఇద్దరూ చేతులు విసురుతూ అరుచుకుంటున్నారండి. ఇంకొద్దిసేపటికి ముద్దాయి ఆ గజపతి గారి గొంతు 2 చేతులతో ఇలా పట్టుకుని గట్టిగా పిసికాడండి. గజపతి గారు కొంచెంసేపు గిలగిలా కొట్టుకుని చలనం లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఇతను చేతులు వదలగానే నరికిన అరటి చెట్టులా కింద పడిపోయారండి. గజపతి గారిని చంపిన హంతకుడు ఇతనే. నా బిడ్డను ఒట్టి చెప్తున్నాను, నేనే హత్య లేదు ప్లీజ్. అతను చెప్పిన అబద్ధం, అత్యబద్ధం. ఫర్ ద డే. హలో మిస్టర్ ధర్మారావు, ఫీజే మాత్రం ముట్టినేమిటి? వచ్చి నన్ను టేకున్నారు. నేను ఫీజు కోసం ఈ కేసు టేకప్ చేయలేదు నరసింహం గారు. ధర్మం కోసం పోరాడుతున్నాను, సత్యాన్ని బ్రతికించమని బ్రతిమలుతున్నాను. ధర్మారావు గారు, మొహోటాను పోయి ఈ కేసు ఓడిపోయాను అనుకోండి. నా గురించి, నా వాదన పాఠం గురించి కథలుగా రాసుకునే పత్రికల వాళ్ళు ఏం కావాలి? నన్ను పొగిడే ప్రజలకు నేనేం చెప్పాలి?
అసలు నా పరువు, పలుకుబడి, వృత్తి, కీర్తి ఏమైపోతాయి ఆలోచించారా? ఇవన్నీ ఒక నిర్దోషి ప్రాణం కంటే విలువైనవి కావు. సత్యాన్ని, న్యాయాన్ని, న్యాయశాస్త్రాన్ని కత్తితో హత్య చేయకండి. సారీ మిస్టర్ ధర్మారావు, కత్తికి నరకడం తప్ప నరికించుకోవడం చేత కాదు. నాకు ఓటమంటే మరణంతో సమానం. రామబాణమైనా గురి తప్పుతుందేమో కానీ సత్యానికి ఉరిపడ్డం మాత్రం తప్పదు. నీ కన్నీరు చూసుకుంటే నా కథ ముగిసిపోయినట్లు అనిపిస్తుంది భారతి. వద్దు, అలాంటి మాట్లాడద్దండి. అన్నా అనకపోయినా జరిగే జరగమానదు భారతి. మనం నలుగురు 4 తీగలు లాంటి వాళ్ళం. ఒక తీగ తెగిపోయినా మిగిలిన తీగల స్వరాలు పలుకుతూనే ఉండాలి భారతి. మన జీవన పోరాటం అన్నిటా నువ్వు నాతో సహకరించావు, సహధర్మచార్యం అనిపించుకున్నావు. నేను లేకపోయినా ఆ బిడ్డలకు నువ్వే తల్లి తండ్రి కావాలి. అలా అనొద్దు. బాబు అరుణ్, నాన్న, అమ్మ మన కోసం, మన కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. ఇక ముందు ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. అమ్మ మాట ఎప్పుడు కాదనకు. అమ్మ మనసును బాధ పెట్టుకో. అలాగే నాన్న. ఆయన నీ మీద నాకెంతో నమ్మకం ఉంది. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు. చెల్లాయిని, అమ్మని దేవతల్లా చూసుకోవాలి. అలాగే నాన్న. అమ్మా, టైం అయింది. నాన్నగారితో వెళ్ళొస్తానని చెప్పు. అమ్మా, బయలుదేరాలి. బాబాయ్ గారు. అమ్మా భారతి, నీ భర్తను రక్షించడం నాకు మించిన పని అయింది. కేసు బాగా బిగుసుకుపోయిందమ్మా. ఎవరో పెద్దవాళ్ళు కావాలని నీ భర్త చుట్టూ వెళ్ళిన విషవలయం ఇది. ఈ ప్రపంచంలో నీ భర్తను శిక్షించినా రక్షించినా అది ఒక్కడి వల్లే అవుతుంది. పులిగడ్డ నరసింహం. లీడర్ వృత్తి చదరంగం లాంటిది పూపతి. నేను తలుచుకుంటే రాజును బంటును చేయగలను, బంటును రాజును చేయగలను. ఈ క్షణాన సత్యాన్ని నిర్దోషం నిరూపించి విడుదల చేయించగలను. కానీ నువ్వు చేసిన నేరానికి అతను ఉరికంబం ఎక్కిస్తున్నావు. అందుకేగా తమను అడిగినంత డబ్బిస్తున్నాను. అన్నగారిని చంపి ఆయన కోట్ల కూడా నువ్వే వారసుడవయ్యా. ఇంతటితోనే నీ రుణం తీరిపోయిందనుకోవడం తప్పు. తెలుసు నరసింహం గారు, మీ రుణం ఈ జన్మకి తీరదు. నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఏమిటది? ప్రతిభిక్ష పెట్టమని ప్రాధాయపడ్డానికి మీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ భర్తను రక్షించవలసిన బాధ్యత నువ్వు పెట్టుకున్న ప్లేడర్. కానీ అతనికి కోర్టు నన్ను ఎదిరించి నిలబడగల సత్తా, శక్తి రెండూ లేవు. వేలకు వేలు ఫీజులు ఇచ్చి పెద్ద పెద్ద లాయర్ని పెట్టుకోగల శక్తి లేని పేదదాని నేను. అందుకే నాకు దొరికిన ప్లీడరు పేదవాడే. అన్యాయాల్ని ఎదిరించగల శక్తి, ధైర్యం లేనివాడే. న్యాయస్థానంలో కావలసింది ధైర్యం, శక్తి కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. నీ భర్త హంతకుడు కాదు అని నిరూపించగల ఏ సాక్ష్యమో ఆధారమో లేదు నీ పేద ప్లేడర్ దగ్గర. సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషకుడు హంతకుడుగా బోర్డులో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన
ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నీ మీద నీ పిల్లల మీద జాలిపడి నేను ఈ కేసు ఓడిపోతాను నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. అందుకే ఈ కేసు మీరే గెలవండి బాబు. ఏ పాపం చేయని నా భర్తను శిక్షించండి. యావజ్జీవిత కారాగార శిక్ష విధించండి. జీవితాంతం జైల్లోనే మగ్గిపోనివ్వండి. ఆయన ఎక్కడున్నా ప్రాణాలతో ఉన్నారు కదా, నా గుండెని రాయి చేసుకుని బ్రతుకుతాను. జైల్లోనైనా ఆయన కళ్ళ నిండా చూసుకుంటూ బ్రతకడం నేర్చుకుంటాను. అంతేకాని ఆయన్ని మా కళ్ళ ముందు నుంచి శాశ్వతంగా తప్పించేసి మా కూరి శిక్షలు వేయకండి. నా నుదుట కుంకుమ తుడిచేయకండి. నా పిల్లల్ని తండ్రి లేని పీకాలు చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, కాళ్ళు పట్టుకుంటాను. భారతి, అందరి కష్టాలు తీరిపోగల ఓ అందమైన మార్గం చూపించమంటావా? చూపించండి బాబు. జీవితాంతం నేను నా బిడ్డలు మీకు బానిసలుగా బ్రతుకుతాం. నీళ్లు లేని చెట్టుకు పువ్వులు ఎలా బరువు, తాళి లేని ఆడదానికి పిల్లలు కూడా అలాగే బరువు. అందుకే నీ పిల్లల్ని ఏ అనాథ శరణాలయంలోనూ చేర్పిస్తాను. వయసులోనే చిరిగిపోబోతున్న నీ నుదుటి బొట్టును నేను చక్కదిద్దుతాను. నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను భారతి. ఆపదలో ఉన్న ఆడది దేహి పిచ్చి అడిగితే దేవుడే కాదురా, ఆ యముడే కరిగి కరుణించాడు. పశువా, నీ కారణంగా ఉరికంబ ఎక్కుతున్న ఆ నిర్దోషి ప్రాణాలు నీ పాలిట శాపాలే చివరికి నిన్ను ఉరికంబ ఎక్కించపోవరా? నీ డబ్బు, తర్పం, అమానుషత్వం విలయ తాండవం చేసి నిన్ను నీ వంశాన్ని నాశనం చేయక మానదురా. అమాయకులైన ఆడవాళ్ళ కన్నీళ్లు, నువ్వు చేసిన ద్రోహంతో అనాథలైపోయిన పసిబిడ్డల ఉసురు ఉప్పనై ప్రపంచనమై నీ మీద విజృంభించే రోజు నీ కళ్ళతో నువ్వే చూసి కుమ్మరి కుమ్మరి చేస్తావురా. ఒకటి, ఆ సత్యానికి ఉరిశిక్ష ఖాయం. నువ్వు మాత్రం ఆ బ్రహ్మాన్ని జాగ్రత్తగా చూసుకో. విచారించబడిన సాక్ష్యాలను బట్టి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధించడమైనది. ఈ వేళప్పుడు నీ అవసరం ఏంటో నాకు తెలుసు. మందేగా, కమాన్ టేక్ ఇట్. ఇలాంటి మందులు విందులు అన్నింటికి తల్లి తండ్రి ఒకటి ఉంది. డబ్బా ఇదివరకే చాలా తీసుకున్నావు కదా. ఎంత తీసుకున్నా అమాయకుడైన ఆ సత్యం ప్రాణాల విలువకు సరిపోదు కదండి. అవునవును, ప్రాణం విలువ ప్రాణమే. ఇప్పుడు ఎంత కావాలి? పెద్దలు 1 లక్ష ఇప్పించండి. ఎప్పుడు కావాలి? ఈ రాత్రికే. తెల్లవారితే సత్యాన్ని ఉరిదీస్తారు కదా, అందుకని తెల్లవారకుండానే. అలాగే, తెల్లవారకుండానే నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తా. చేసిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్నాను. గజపతి గారిని చంపింది నీ భర్త కాదమ్మా, నీ భర్త నిర్దోషి. నా భర్త నిర్దోషని నాకు ముందు నుంచే తెలుసు. దీనంతటికి కర్తకుడున్నాడు. వాడు ఎవరు బాబు? చెప్పు. వాడు అమ్మా, అయ్యా, విన్నారా? అతను అన్న మాటలు విన్నారా? నా భర్త నిర్దోషి, ఆయన హంతకుడు కాదు. ఈ విషయం కోర్టు వారికి తెలిస్తే ఆయన వదిలేస్తారు. నా మాంగల్యం నిలుస్తుంది, ధర్మం చేయిస్తుంది. తొందరగా పోనీ.
రిపేర్ అయిందమ్మా. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదమ్మా. అమ్మా, ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి శవాన్ని తీసుకెళ్ళండి. బాబు అరుణ్, హాస్పిటల్స్ అన్నీ వెతికాను, ఊరంతా గాలించాను, చివరకు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. కానీ అమ్మదాడు ఎక్కడా తెలియలేదు. తండ్రిని పోగొట్టుకున్న పసివాళ్ళని మిమ్మల్ని చూడటానికి కూడా ఇంతకాలం రాలేదంటే భర్తను పోగొట్టుకున్న దుఃఖంలో అమ్మ కూడా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందా అని. అరుణ్, ఇంత చిన్న వయసులోనే నేను ఎత్తి మీద ఈ బ్రతుకు భారం పట్టని తలుచుకుంటే నా గుండెలు అవిసిపోతున్నాయి. బాబు, నీ వయసు పిల్లలకు జీవితం ఒక ఆటలా కనిపిస్తుంది. కానీ నీకు జీవితం ఆట కాదు, ఒక పోరాటం. నీ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ ఆశయాలకు రూపాన్ని ఏర్పరచుకోవాల్సింది. కష్టాలను తలుచుకుని కృంగిపోకుండా నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటూ ముందుకు సాగిపోవాలి. జీవితంలో ఓటమి ఎరుగని వీరుడవై విజృంభించాలి. ఇలాంటి అన్యాయాలను, అక్రమాలను అంతం చేయాలి. ఏమిటి బాబు అలాగే కూర్చున్నారే? భోంచేయండి. అమ్మా, నువ్వే సిగ్గుపడొద్దు, భయపడొద్దు. మీ ఇల్లే అనుకోండి. భోంచేయండి. ఏమండి, మీరు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. మీరు భోంచేయండి బాబు. ఎవరండి ఆ దిక్కుమానేస్తుంటా? బాబు, తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథలే 4 రోజుల్లో పంపించేస్తాను. వెంటనే పంపించేయండి. అనాథలందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదే అనాథాశ్రమం కాదు. అమ్మా రాజీ, వీళ్ళేరమ్మా. వెళ్ళిపోయారు నాన్న.
సమరమై సాగని జీవితం ప్రతి పదం సమరమై సాగని. 15 ఏళ్ల క్రితం రాజా గజపతిరావును హత్య చేశాడన్న నేరం మీద సత్యం అనే వ్యక్తికి పిఎన్ సింహం ఉరిశిక్ష వేయించాడు. గుర్తుందా? అవును సార్, అది చాలా పాపులర్ కేసు. వెంటనే ఆ కేసు సంబంధించిన రికార్డ్ కాపీ ఒకటి కోర్టు నుంచి తెప్పించు. అలాగే సార్, ఇవాళంతా ఆ పని మీదే ఉంటాను. సార్, ఎస్, మీరేమనుకోనంటే నాదో చిన్న డౌట్. మీరే పెద్ద లాయరు, ఇప్పుడున్న కేసెస్ డీల్ చేయడానికే ఆ భగవంతుడు ఇచ్చిన టైం చాలటలేదు. ఎప్పుడో 15 ఏళ్ల నాటి పాత కేసు, అందులోనూ పిఎన్ సింహాంది. ఇప్పుడు మళ్ళీ తిరగదోడాల్సిన అవసరమే ఉంది సార్. తెలియక అడిగాను, పొరపాటైతే క్షమించండి సార్. మిస్టర్ శంకర్, ఆ పిఎన్ సింహాన్ని పులిగడ్డ నరసింహాన్ని లక్ష్యంగా పెట్టుకునే నేను లాయర్నయ్యాను. అసలు నేను ఇంతవాడిని కావడానికి కూడా కారణం అతనే. కానీ చాలదు, నేను ఇంకా ఎదగాలి. అతని ఆలోచన విధానం, అతని నక్కజిత్తులు, మాయలు, మంత్రాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొన్నేళ్లుగా అతనికి నాకు మధ్య ఒక హత్య కేసు నడుస్తుంది. ఏదో ఒకనాడు ఆ హత్య కేసులో ముసలి సింహాన్ని ఓడించాలి. ఐ షుడ్ డిఫీట్ హిమ్. అదే నా లక్ష్యం, అదే నా జీవితాశయం. లగ్న పత్రిక సంపాదకుడు పాత్రుడు హత్య. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈవేళ సాయంత్రం రాజా వెంకటగిరి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరుతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. ఆ తర్వాత నమస్తే సార్, నా పేరు తెలుసు డాక్టర్ ఆనంద్. మీరు మీ భార్య డాక్టర్ గీతానంద్ కేసు విషయంగా ఇక్కడికి వచ్చారు. నరసింహం గారు, తమరి పట్టణంలో పేరు మూసిన లాయరు. మీరు కాదంటే ఊరి, అవునంటే ఊపిరి. చేయని నేరానికి శిక్షణ పెంచబోతున్న నా భార్యను కాపాడండి. పట్నంలోకెల్లా పెద్ద లాయర్నని పత్రికలు, రేడియోలు, దూరదర్శన్లు కూడా ప్రశంసిస్తున్నా నేను మనిషిని, నాకున్నది రోజుకి 24 గంటలే. కొత్త కేసు తీసుకుని వాదించే టైం నాకు లేదు డాక్టర్. పైగా ఈ కేసు గెలవడం అసాధ్యమని తెలిసి వాదించి ఓడిపోయి నలుగురిలోనూ నవ్వుల పాలు కావడం నాకు అంతకన్నా ఇష్టం లేదు. అన్నయ్య, వెళ్ళిన పని ఏమైంది? సింహం గారు ఒప్పుకున్నారా? సింహం కాదు కదా, చీమ కూడా ఈ కేసు తీసుకుని ఉంటుంది శోభ. ఎందుకన్నయ్యా? ఉదయం నిర్దోషి కదా అని మనం అనుకున్నా. మేధావులైన లాయర్లు అనుకోరమ్మా. కేసు రికార్డులో లొసుగులుంటే తప్ప న్యాయం కోసం వాదించే న్యాయవాదులు లేరు. మీ వదినకు న్యాయము జరగదు. అలా అనకన్నయ్య. నిద్ర తెచ్చిన లాయర్లు కాదని ఉండొచ్చు, కానీ నీతి నిజాయితీ ఉన్న ఒక మంచి లాయర్ గురించి నేను విన్నాను. వారు తప్పకుండా ఈ కేసు తీసుకుంటారు. సీమే శోభ, కేవలం డబ్బు కోసం తప్పుడు కేసులు ఒప్పుకొని రక్తపు కొడు తినే రకం కాదు నేను. మీరు ఇక్కడికి వచ్చే ముందు ఈ విషయం తెలుసుకుండాల్సింది. లాయర్ గారు, మీరు మనసున్న వారిని, అన్యాయాన్ని సహించలేని సంస్కారాలను విన్నాను. డాక్టర్ గీతను మీరొక్కరే కాపాడగలరని నమ్మకంతో పరిగెత్తుకొచ్చాను. మా వదిన నిర్దోషి. ఐఎమ్ సారీ, ఈ కేసు నేను గెలవలేను. గెలవని కేసు మొలవని విత్తనం దండగా. అంటే గెలిచే మార్గం లేనప్పుడు సత్యమని మీరు నమ్మింది అసత్యమైపోతున్నా మీరేమీ చేయరన్నమాట. మీ శోభ, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. మిమ్మల్నే కాదు, మీ మాటల్ని కూడా అర్థం చేసుకున్నాను. మీ గురించి నేను విన్నదంతా తప్పు. ఒక నిర్దోషి ప్రాణాలు నిలువునా పోతున్నా, నల్లకోట్లో దాకున్నా మీ నల్ల గుండె కదలదు. ఎనఫ్ మిస్ శోభ. బాధలో, భయంలో మీరేమైనా అనొచ్చు, ఎన్నైనా అనొచ్చు. మీరు గొంతు చించుకుని నడిచినంత మాత్రాన దోషి నిర్దోషి కాలేడు, అపరాధి నిరపరాధి కాలేడు. మీ వదిన గారి కేసు విన్న సర్వసామాన్యుడు కూడా డాక్టర్ గీత కావాలనే కర్కశంగా విషమిచ్చి పాత్రుణ్ణి చంపిందని ఘంటాపదంగా అర్థం చేసుకోగలదు. అబద్ధం. మా వదిన ఏ పాపం చేయలేదు. హత్య చేయలేదని నువ్వు కొండ శిఖరాగ్రానికి వెళ్లి ఎలుగెత్తి చాటినా అది నిజమని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యాధారం కూడా లేదు. సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన హత్య చేయని నిర్దోషి కూడా హంతకుడుగా బోన్లో నిలబడవలసిందేనా? సాక్ష్యాలు, ఆధారాలు లేనంత మాత్రాన
ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? సాక్ష్యాలు ఆధారం లేనంత మాత్రాన ఒక నిర్దోషిగా ఈ లోకంలో బ్రతకలేడా? నా పేరు అరుణ్ కుమార్. ఈ కేసులో మిమ్మల్ని డిఫెండ్ చేయబోతున్న లాయర్ని. ఈ ప్రపంచంలో ఏ లాయరు డాక్టర్ గీతను రక్షించలేడు. భుజంగం, నీ కొడుకు నేరం చేసి ప్లేడర్ కంటే పకడ్బందీగా నేరాన్ని గీత మీదకి నెట్టాడు. కేసు బాగా తీసుకుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రాసిక్యూటర్కి సలహాలు ఇవ్వడానికి అన్ని విషయాలు నాకు పూర్తిగా తెలియటం అవసరం. ఏం చెప్తున్నారు గారు? ఒకసారి నా హాస్పిటల్లో నర్సు నిర్లక్ష్యం వల్ల ప్రసవం కష్టమే ఒక పేషెంట్ చనిపోయింది. తప్పు నర్సుదే అయినా డాక్టర్ని నేనే కనుక ఆ నేరం నా నెత్తిన పడింది. దాన్ని ఆధారం చేసుకుని నగ్నం అనే పత్రికలో పాత్రుడు అనే వ్యక్తి నన్ను నా హాస్పిటల్ని విమర్శిస్తూ చాలా ఘోరంగా ఒక వ్యాసం రాశాడు. ఆ విషయంగా మేము పాత్రుడు చాలా గొడవలు పడ్డాం. బద్ధశత్రువులుగా మారిపోయాం. అలాంటిది ఒకరోజు ఆ పాత్రుడిని అపస్మారక స్థితిలో పేషెంట్ గా నా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాత్రుడికి గీతానందకి ఉన్న పాత శత్రుత్వాన్ని ఉపయోగించుకొని అతన్ని ఆమె హాస్పిటల్లోనే చేర్పించడం చాలా తెలివైన పని. అవును నరసింహ, కొద్దిగా బుర్ర ఉన్నవాడు కదా అని పాత్రుని పత్రికలో పార్ట్నర్ గా చేర్చుకున్నాం. ఇచ్చిన దాంతో తృప్తిపడక లాభాల్లో వాటా పెంచాలని గొడవ పెట్టాడు. అందుకే నాగేంద్ర చేత పని చేయించాల్సి వచ్చింది. వచ్చిన వాడు శత్రువే అయినా డాక్టర్గా నా బాధ్యతను నేను చక్కగానే నిర్వర్తించాను. పాత్రుడికి జబ్బు తగ్గుముఖం పట్టింది. ఆ రోజు డాక్టర్ ఆనంద్ గారు ఏదో మెడికల్ కాన్ఫరెన్స్ కి ఢిల్లీ వెళ్లారు. నేను ఒంటరిగా ఉన్నాను. హలో, నేను మేర్ని మాట్లాడుతున్నానమ్మా. బెడ్ నెంబర్ 45 పేషెంట్ నిద్రపట్టగా అల్లాడిపోతున్నాడు. ఒకటే దగ్గు, ఆయాసం. దానికి కంగారు ఎందుకు మేరీ? మార్ఫిన్ సెలైన్ 500 ఒక డోసు ఇవ్వు. మత్తుగా నిద్రపోతాడు. అది మన స్టోర్లో స్టాక్ లేదమ్మా, అయిపోయింది. సరే, నా దగ్గర ఉంది, నేనే తీసుకొస్తాను. అలాగేనమ్మా, అలాగే. ఎక్కడికి వెళ్ళాడబ్బా? దారికి అడ్డంగా పెట్టి వెళ్ళాడు. ఫోన్. అమ్మా, నిద్ర పట్టడం లేదమ్మా. ఒకటే దగ్గు, ఆయాసం. ఏం పర్వాలేదు. ఈ మందు కొంచెం తాగండి, బాగా నిద్ర పడుతుంది. నోరు తెరవండి. జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. అమ్మా, ఆ పేషెంట్ చనిపోయాడమ్మా. వెల్ డన్ మై బాయ్. ఆ సీసాలో ఉన్నది విషం. నర్సు చూస్తూ ఉండగా గీత తన స్వహస్తాలతో పాత్రుడికిచ్చిన విషం. అందుచేత గీతకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. మిలాద్, ఈ కేసులో విచారింపబడిన సాక్షుల సాక్ష్యాలను బట్టి ముద్దాయి డాక్టర్ గీతానంద్ పాత్రుడు అనే నగ్నం పత్రిక సంపాదకుణ్ణి కక్షతో విషమిచ్చి చంపిందని నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక ముద్దాయి చేసిన ఈ నేరానికి ఉరిశిక్షే తగిన శిక్ష అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. మిలాద్, నేను మిస్సెస్ గీతానంద్ తరఫున డిఫెన్స్ లాయర్ని అయినా ఆమె ఎలాంటి నేరమో చేయలేదని చెప్పడానికి సాహసిస్తే అంతకన్నా తెలివి తక్కువతనం వేరే ఉండదు. మిలాద్, ఈ డాక్టర్ గీతే పాత్రుని చంపింది. ఐ డూ రిపీట్, ఈ డాక్టర్ గీతే పాత్రుని చంపింది అని ప్రాసిక్యూషన్ వారు చేసిన అభియోగాన్ని నేను ససేమిరా అంగీకరించనని కోర్టు వారికి నొక్కి ఒక్కాని చెప్తున్నాను. మిలాద్, దిస్ ఈజ్ మోస్ట్ రెడిక్యులస్. చంపింది నేనే కానీ చేతులు మాత్రం నావి కావు అన్నట్ట వెనకట్టుకో తెలివి తక్కువ. యువర్ రైట్ మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. మందిచ్చింది డాక్టర్ గీతే కానీ అందులో ఉన్నది విషం కాదు కాదు కాదు. అది ప్రాణాలను కాపాడే మందు 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 మాత్రమే నొక్కి ఒక్కాని చెప్తున్నాను. గరళ కంటుని కంఠం మీద ఉన్న మచ్చల కోర్టులో అందరి ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ విషపు సీసా. ఇందులో ఉన్న మందే డాక్టర్ గీత పాత్రుడికిచ్చింది.
కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ సాక్ష్యాన్ని కొట్టిపారేయటంలో కుర్రతనం మాత్రమే కనిపిస్తుందని నేను కోర్టు వారికి నొక్కి వక్కాణిస్తున్నాను. మిస్టర్ అరుణ్ కుమార్, ఈ బాటిల్లో ఉన్నది ప్రాణాంతకమైన విషమని కెమికల్ రిపోర్ట్ లో ఉంది. ఎస్ మిలాడ్, ఈ కెమికల్ రిపోర్ట్ పూర్తిగా చదివి నేను మాట్లాడుతున్నాను మిలాడ్. దయమిచ్చిన ప్రాణాన్ని ఈ కెమికల్ రిపోర్ట్ గానీ గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి వాదన పటిమ గానీ నిర్దాక్షిణ్యంగా మద్దతు చేయడానికి మనం సహకరించకూడదని నా వాదన. అంటే మీరు ఈ కెమికల్ రిపోర్ట్ ని అనుమానిస్తున్నారా మిస్టర్? ఐ వెరీ మచ్ రిజెక్ట్ దిస్ కెమికల్ రిపోర్ట్. ఈ కెమికల్ రిపోర్ట్ ఆ దైవలోకాన్ని సరాసరి భూలోకాన్ని దిగి వచ్చిన దైవమంత్రం ఏం కాదు. దీన్ని తయారు చేసిన కూడా మానవ మాత్రమైన ఓ డాక్టరే. డోంట్ యు ఫర్గెట్. అతను దీనిలో ఉన్న మందుని విషయంగా భావించి పొరపాటు స్టేట్మెంట్ తయారు చేసి ఉండొచ్చు, ఈ రిపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఆ బాటిల్లో విషయం లేదని మీరు కేకలు ఇస్తే సరిపోదు మిస్టర్ అరుణ్ కుమార్. కేకలు కాదు మై డియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సవాల్ చేస్తున్నాను. కోర్టు వారికి కావాల్సింది మీ సవాళ్లు కాదు, రుజువులు, సాక్ష్యాలు. నీకు కావలసిన అన్ని సాక్ష్యాలు రుజువులు నేనే. మిలాడ్, ఈ బాటిల్లో ఉన్నది విషం కాదని చెప్పడానికి నిదర్శనం ఒక్కటి చాలనుకుంటాను. పాత్రుడి హత్యానేరంలో ప్రధాన సాక్ష్యంగా చూపబడిన విషం కాదని రుజువైనందున ముద్దాయి డాక్టర్ గీతానంద్పై ఆరోపించబడిన హత్యానేరాన్ని కొట్టివేస్తూ ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ అరుణ్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. రెడీ? ఎస్ సార్. అరుణ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. రెడీ? ఎస్ సార్. అరుణ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అరుణ్, లే. అరుణ్, ఏమిటిది? కోర్టులో నేను త్రాగిన విషయం డాక్టర్. నాకు చిన్నప్పటి నుంచి యోగాభ్యాసం చేసే అలవాటు ఉంది. అందుకే ఆ విషయం గొంతులోంచి కిందకి దిగకుండా ఆపు చేయగలిగాను. అయినా ఎక్కువసేపు బిగబట్టాను కదా, అందుకే తల ఎందుకని తిరిగి. మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నమ్మకం వచ్చేస్తాం. లేరు అన్నయ్య ఇక్కడ థియేటర్లో ఉన్నారమ్మా. అన్నయ్య, అరుణ్ ఎలా ఉన్నాడు? గండం గడిచింది శోభ, ప్రాణాపాయం తప్పింది. గీత, నీకు అతను ప్రాణాలు పోస్తే భగవంతుడు అతను ప్రాణాలు పోశాడు. అంటే అతను తాగింది విషయమేనా? 100 పాళ్ళు విషయమే. మై గాడ్. ఎంతసేపు తన యోగాసనాల శక్తితోనూ మనోబలంతోనూ ఉగ్గబట్టగలిగాడు. ఇంకొద్దిగా ఆలస్యమై ఉంటే ప్లీజ్ ప్లీజ్ డోంట్ సే ఇట్ అన్నయ్య. ఎందుకలా చేశాడు? ఏమో, అతనికి ఆ దేవుడికి తెలియాలి. అరుణ్, యువర్ లక్కీ. డాక్టర్, థ్యాంక్ యూ. I'm all right. You don't worry. అసలు ఆ బాటిలో విషయం లేదు. మీ బాబు కొడుకులిద్దరూ అబద్ధం చెప్పి నన్ను చీట్ చేశారు. ఇదే నిజం. విషం లేకపోతే పాత్రుడు ఎలా చేస్తాడు అంకుల్? మరి వీడెందుకు చావలేదు? అమృతం తాగి ఉంటాడు. స్టాప్ దట్ నాన్సెన్స్. భుజంగం గారు, అయ్యగారు విసిగించకండి. ఆయనకు మూడు అవుట్ అయితే నాకు మారు తగులుతుంది.
ఆడో ప్రాణములు నువ్వు ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం ఉద్యోగం చేయడమా? సరే, 500 కాదు, నేను నీకు నెలకు 5,000 ఇస్తాను. పిలిస్తే పలుకుతూ ఎప్పుడూ నా కళ్ళలోనే కదులుతూ ఉండు. ఓకే? మై డియర్ కుబేర కుమారా, దానం చేసే శక్తి తమకున్నా దాన్ని స్వీకరించే శక్తి నాకు లేదు. డార్లింగ్. ఎస్ మై స్వీట్ డార్లింగ్, నేను నీ దాన్ని అయ్యేంత వరకు 5,000 కాదు 5 పువ్వులు కూడా తీసుకోను. ఏంటి మీరు చేసేది? మిస్టర్, ఇది పవిత్రమైన కళాశాల గాని కామశాల కాదు, మీలాంటి పశువులు పొరడానికి. ఉండండి, ఇప్పుడే ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేసి మిమ్మల్ని డివార్ చేస్తాను. మిస్టర్ ప్రొఫెసర్, మీరు ఈ కాలేజీ కొత్త ఉండొచ్చు. కోర్టులు మా ఇళ్ళు, పోలీసులు మా జవాన్లు, ఇక స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అంతా నా అభిమానులు. క్రైమ్ కేసరి పులిగడ్డ నరసింహం కుమారుని, విక్రమ్ కుమార్ని ప్రాణాలు తీయడం కూడా నాకు చాలా వినోదం. ఈ క్షణమే మిమ్మల్ని చంపేసి ఈ అమ్మాయిని మీరే బలాత్కరించి మానభంగం చెయ్యబోతుంటే చూసి సహించలేక చంపానని చట్టాన్ని మీ చుట్టాల్ని కూడా నమ్మించగలం. అర్థమైందా? నేను ఎన్ని సంవత్సరాలు చదివిన శాస్త్రాల కంటే చక్కగా అర్థమైంది. బాబు, నన్ను క్షమించు, నేనేమి చూడలేదు. నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను. గుడ్ మ్యాన్, పైకి వస్తారు. డార్లింగ్. అన్నయ్య, డాక్టర్ ఆనంద్ గారి ఇంట్లో పార్టీ ఉందట. కేవలం నిన్ను మాత్రమే రమ్మని శోభ ఫోన్ చేసింది. అమ్మా, ఏమిటి? నీకోసం అరుణ్ బాబు గారు వచ్చారమ్మా. మై గాడ్, వస్తున్నాను, హాల్లో కూర్చోమని చెప్పు. అమ్మగారు ఇప్పుడే వస్తారు, మిమ్మల్ని కూర్చోమన్నారు బాబు. మధ్యలో లేవటం మర్యాద కాదు. మిస్టర్ అరుణ్, వాయిద్యానికి గాత్రం కలిస్తేనే సంపూర్ణత్వం. మీరు పాట కూడా పాడాలి. సిగ్గుపట్టు ఆడవాళ్ళకే సింగారం అండి, మీరు మగవాళ్ళు. యాక్టింగ్ డూయింగ్, కలం దాచుకోవడం కోర్టులో న్యాయం దాచేంత అన్యాయం. మిస్టర్ అరుణ్, 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 ఓకే, గుడ్. గెలుపు మాదేసుమా, గెలుపు మాదేసుమా, గగనమే రగిలిన జీవితం ప్రతిపదం అమరమై సాగని, జీవితం ప్రతిపదం అమరమై సాగని. గెలుపు మాదేసుమా, గెలుపు మాదేసుమా,
మెరిసే కిరణం భూషణం మెచ్చిన వయసుకు ఇచ్చిన కానుక చుంబనం పొంగే కడలికి పొరలే చెరటం తోరణం వలచే చూపుల తొలి సంగమమే శోభనం ఆవలతో వెన్నెలగా మనసే వేణుగా కలకాలం నవగీతం పలికేదే జీవితం జీవితం ప్రతిపదం సమరమై సాగని గెలుపుమా దేశుమా గెలుపుమా దేశుమా గగనమే రగిలినా జీవితం ప్రతిపదం సమరమై సాగని జీవితం ప్రతిపదం సమరమై సాగని మిస్టర్ అరుణ్, వాట్ ఈస్ దిస్? అందరూ ఆనందిస్తూ అక్కడ ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ. అసలు ఈ పార్టీ ఏర్పాటు చేసింది మీకోసం సార్. నాకు కావాల్సిన పార్టీ కాదు. మరి మీరు నాకు ఇవ్వాల్సిన ఫీజు ఇంకా ఇవ్వలేదు. దయచేసి ఇవ్వగలరా? వాట్ ఈస్ దిస్? ఇవ్వగలరా ఏమిటి? నా భార్యను ఉరికమ్మ నుంచి కాపాడారు. మీకు ఏమిచ్చినా నా రుణం తీరదు. కోరుకోండి. కార్లు కావాలా, బంగాళాలు కావాలా, బ్లాంక్ చెక్కులు కావాలా? ఈ పియానో నాకు ఇప్పించండి చాలు. వాట్ ఈస్ దిస్? పియానో కావాలా? ఈ పియానో కావాలా? రంగు మాసిపోయి కాళ్ళు విరిగిపోయి కింద పడబోతున్న ఈ పాత డొక్కు పియానో కావాలా? మీకు ఇది పాతే కావచ్చు, కానీ నాకు మాత్రం పరమ పవిత్రమైంది. దయచేసి ఇప్పించండి. ఇవ్వను. డాక్టర్, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఇది మీకంటే ముందే మీ ఇంట్లో ఉంటుంది. బట్ వన్ థింగ్, ఇది మీ ఫీజు కాదు, ఆనందంగా మీకు ఇచ్చే బహుమతి మాత్రమే. హలో 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 ఎవరో మాట్లాడండి. చెప్పు శోభ. నేనేను మీకు ఎలా తెలిసింది? నేను లాయర్ని. మగ భాషను కూడా అర్థం చేసుకోగలను. అరుణ్, మీరు నా అంచనాలకు అందని మనిషి. మిమ్మల్ని అందుకోవడం అంటే చాలా కష్టం. నన్ను అందుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఎందుకో ఏమిటో చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాను ప్లీడర్ గారు. అలాగే ఇస్తాను. ఏం కావాలో చెప్పు. రేపు సాయంత్రం 3 గంటలకు మీరు నాకు బీచ్లో దర్శనం ఇస్తున్నారు. చాలా కష్టం. నన్ను అందుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? ఎందుకో ఏమిటో చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చెప్తాను ప్లీడర్ గారు. అలాగే ఇస్తాను. ఏం కావాలో చెప్పు. రేపు సాయంత్రం 3 గంటలకు మీరు నాకు బీచ్లో దర్శనం ఇస్తున్నారు. హలో 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 మీరొచ్చారా? లేదు, రాలేదు. మీరొచ్చారు. ఓకే, దట్స్ ఫైన్. అవును, ఊహాలోకాల్లో విహరించడం అన్నా అందమైన కళ్ళ కనటం అన్నా మీకు అంత ఇష్టమా? ఊహలు నిజం చేసుకోవడానికి మనసుకు నచ్చిన మనుషులు సహకరించినప్పుడు మిగిలేది కలలేగా. సిగ్గుపడకు పాప.
ఈ వయసులో ఉండాల్సింది సిగ్గు కాదు, సింగారం. Come on. పులిగడ్డ నరసింహం కొడుకుని నన్నే కొడతావా? పులిగడ్డ గడ్డి గుడ్డ. అగదు ఏం గడ్డ? పులిగడ్డ. అవును. మీకు బుద్ధి లేదు. నలుగురు మనుషుల్ని వెంట పెట్టుకెళ్ళి ఆ అరుణ్ గారి చేతిలో అన్యాయంగా తనులు తినొస్తారా? పైగా విక్రమ్ నీ అబ్బాయి అని తెలిసాక వాడు మళ్ళీ కొట్టాడండి. కొడతాడు. రేపు పొద్దున్నే వెళ్ళి వాడి ప్రాణాలు పంచభూతాల్లో కలిపేయకపోతే నేను పిఎన్ సింహం కొడుకునే కాదు. విక్రమ్, వాడు తొందరపడ్డాడని మనము తొందరపడితే మన గొప్పతనమేముంది? మనిషికి కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. పగను పైకి ప్రదర్శించకూడదు, కసిరి కడుపులోనే దాచుకోవాలి. చిరునవ్వుతో ఎదుటి మనిషిని నమ్మించాలి. అదను చూసి పదునైన కత్తిని కసక్కున గుండెల్లో దించాలి. జాగ్రత్తగా వాడు ఆయువు పట్టు కనిపెట్టు. అక్కడొక పట్టు పట్టి వాడి గుండెల్ని పిండు. ఏమే కోమల, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏమిటే? అవసరం చూడు, అమ్మాయి అరుణ్ చెల్లెలు. ఏ పేపర్లో చూసినా మీ అన్ని పేరేని? బాల రసాల సాల నవ పల్లవ కోమలాంగులైన చిరంజీవి సౌభాగ్యవతి కోమల గారికి ఈ కుసుమాన్ని బహుకరించుకోవచ్చా? థ్యాంక్ యూ. కోమల గారు, మీరు నాకు బాగా తెలుసు, మరి నేను మీకు తెలుసా? నాకు బాగా తెలుసు. ఇజ్ ఇట్? ఎస్. మీ పేరు విక్రమ్ కుమార్, అలైజ్ విక్కీ, ద గ్రేట్ డాన్సర్. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. తమరు నా పట్ల చూపిన ఈ అభిమానానికి గుర్తుగా మరో కుసుమ. థ్యాంక్ యూ. మేడం, నేను ఆడబోయే నృత్య నాటకంలో మీరు నా పార్ట్నర్గా అంగీకరిస్తే నా కళకే ఒక అలంకారం అవుతుందని నా నమ్మకం. ప్లీజ్. మీ అంత గొప్ప నాట్యకారుడితో నాట్యం చేయడం ఒక అదృష్టమే. మీ అంగీకారానికి అంజలిగా మరో కుసుమ. శివాజీ, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ అరుణ్ కుమార్. మీ జాతివాడే, లాయరు, కొద్ది వయసులోనే పెద్దగా ఎదిగాడు. మిస్టర్ అరుణ్ కుమార్, ఎక్కడో విన్నట్టు చూసినట్టు కూడా గుర్తు. డాక్టర్ గీతానంద్ కేసులో వినుంటారు, చూసుంటారు. ఆఫ్ కోర్స్, వెరీ ఇంట్రెస్టింగ్ కేసు. రోజు కొన్ని వందల మందిని ఇంత బయట చూస్తూ ఉండటంతో కేసుల నెంబర్లు తప్ప మనుషుల ముఖాలు, పేర్లు గుర్తుపట్టలేకపోతున్నా. కానీ నేను మాత్రం మీ మాటలో, మీ చేతలో, మీ వాదనలో అన్ని గుర్తుపెట్టుకోగలను. అడవిలో సింహగర్జన, కోర్టులో సింహం గారి వాదన ఎవరు మాత్రం మర్చిపోగలరు? థ్యాంక్ యూ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బీర్? థ్యాంక్స్. ఏమండి దానయ్య గారు, ఈ ఆటైనా గెలుస్తారా లేదా? మీకు గెలుపు మాకు అలుపు అన్నట్టు ఈ ఆట కూడా మీకు దానం చేయటమే. అయినా మీతో ఆడి గెలవటం ఎవరికి సాధ్యం? మరీ అంతగా పొగిడి వారిని మురగ చెట్టు ఎక్కించకండి. ఎంత ఆటగాడికైనా ఓటమి తప్పదు. అలాగా? అయితే మీరాడి ఆయన మీద గెలవని చూద్దాం. అండ్ వై నాట్? ప్రయత్నం పురుష లక్షణం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు జరగబోయేది ఇద్దరు సమూజ్యాలు త్వరగా అన్నమాట. నో, మేము సమూజ్యం కాదు మిస్టర్ రావు. ఆది నుంచి ఉన్నాను గనక ఆట నాకు పెట్లో ఉంది. పాపం అరుణ్ కుమార్ ఇప్పుడే వచ్చాడు గనక ఆట అంతుపట్టే లోపలే అంతమైపోతుంది. ఆ అతి నమ్మకంతోనే ఆటగాడు అంతమైపోతాడు. ముఖ్యమైన ఒక మూలను ఎదురువాడికి వదిలేస్తాడు. నవిసి అవుట్. ఓహో, అద్భుతం. ఎదురులేని నిజాన్ని చెప్పాడు. కానీ సమర్థుడైన ఆటగాడు ఒక గది వదిలే మరో గది నుండి ఎదుట వ్యక్తిని గదుముకు రాగల సామర్థ్యం కలిగి ఉంటాడు. మీరు చెప్పిన నిజమే కావచ్చు, కానీ ఆ సామర్థ్యం కోసం ఎంతో శక్తిని ఒకే చోట కూడగట్టాల్సి ఉంటుంది. ఆ కారణంగా మరో చోట బలహీనవుతాడు. ఆ బలహీనత మీద ఎదురువాడు చావు దెబ్బ కొట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్రిని కాపాడుకోవడం కోసం మీరు రాజుని వదిలేశారు. సెకండ్ మ్యాచ్ మీ ఆట కట్టు. వండర్ఫుల్.
రియల్లీ సూపర్. అదరగొట్టేసావు బ్రదర్. థ్యాంక్స్ అలాట్. వెల్ నరసింహం గారు, నేను గెలిచానంటారా మీరు ఓడిపోయానంటారా? ఇది చివరాట కాదు కదా. అఫ్ కోర్స్ మొదటనే అనుకోండి. గెలిపేవరితో తేలాలంటే ఆడవలసిన ఆటలు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఆటకి ఏదో ఒకనాడు ఫైనల్ అంటే ముగింపు ఉంటుంది. గుర్తుంచుకోండి. గుడ్ బై. కోమల, వాట్ ఇస్ దిస్? మీ అన్నయ్య అసలు ప్రోగ్రామ్ మర్చిపోయినా నువ్వు కాఫీ ప్రోగ్రామ్ మాత్రం రిపీట్ చేస్తున్నావు. ఏం చేయనండి, అన్నయ్య కోర్టు వాయిదాలు తప్ప వేరే ఏ ప్రోగ్రాం గుర్తుండదు. ఆయనేగా తల్లి నిన్న కావాలని సినిమా ప్రోగ్రాం పెట్టారు. నిన్నటి ప్రోగ్రాం ఇవాళకే మర్చిపోయాడా? నిన్నంటే ఎప్పుడు 24 గంటలు 24 ప్రోగ్రాంలు మర్చిపోతాడు. కాఫీ తీసుకోండి. అన్ని శిక్షల కంటే ఎదురు చూసే శిక్ష చాలా పెద్ద శిక్ష. ఇంతకీ వస్తాడంట? వచ్చేసాను సార్. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. గుడికి వెళ్ళి మా అమ్మ నాన్న పేరు అచ్చం చేయించి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఫస్ట్ షో టైంకి వస్తానని సెకండ్ షో టైంకి వచ్చాను. సరే క్షమించాను. అది సరే, అమ్మా నాన్న అంటే గుర్తొచ్చింది. ఇంత ముందు వచ్చినప్పుడు సరిగా వీళ్ళేనా మీ అమ్మ నాన్న? ఈవిడ మీ అమ్మగారా? మరి మెడలో ఈ దండేమిటి? ఆవిడ కూడా పోయారండి. లేదయ్యా, ఆవిడ బతికే ఉంది. లేదండి. ఇవి నేను చూశాను. ఎక్కడా 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 ఎక్కడో చూశాను. ఎక్కడ డాక్టర్? గీత, పోయిన సంవత్సరం మనం ఆంధ్ర సర్జన్స్గా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ వెళ్ళాం కదా? అవును, అక్కడే ఉండి చూసినట్టు నాకు జ్ఞాపకం. ఎస్, అక్కడే చూశాం. నమస్తే. నన్ను లాయర్ ధర్మారావు గారు పంపించారు. నేను వారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ధర్మారావు గారు పంపించారా? ఒక క్షణం నేను చూసి నన్ను నేనే మర్చిపోయాను బాబు. ఏమ్మా, నా అలాగే ఉన్నవారు ఎవరైనా మీ బంధువుల్లో ఉన్నారా? ఎవరో కాదు బాబు, మీరే. అచ్చలు ఇలాగే ఉంటారా? ధర్మారావు గారు మిమ్మల్ని చూసి రమ్మన్నారు. ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు బాగున్నాయా? అంతా బాగా చూసుకుంటున్నారా? ప్రాణం ఒక ఎత్తుగా చూసుకుంటున్నారు బాబు. బంగారం లాంటి మనుషులు. అయినా వీళ్ళందరూ ఎంత బాగా చూసుకుని ఏం లాభం? అక్కడ ఇంట్లో పిల్లలు ఏం అవస్థపడుతున్నారో ఏమిటో. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ డాక్టర్ గారు ఊరుకోరే. పుణ్యాత్ములు నన్ను ఇక్కడి నుంచి కదలొద్దు అని అంటారు. కేసు విచారణకి ఇక్కడికే వస్తుందట. పైగా మా వారిని ఈ ఊరి జైలుకే మారుస్తారట. అందుకని కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం చెప్పంటావు బాబు? ఈ కేసులు పడి అందరం చెట్టుకొక్కడం పుట్టకొక్కడం అయిపోయాం. నా మనసు 2 ముక్కలు అయిపోయింది. కాసేపు ఈ కేసు ఏమవుతుందో, మా జీవితాలు ఏ సముద్రంలో కలిసిపోతాయో అని కల్లోలు పడుతూ ఉంటాను. మరి కాసేపు నా పిల్లల దగ్గర పరిగెత్తుకు వెళ్ళిపోవాలని ఆరాట పడుతూ ఉంటాను. ఊరుకో. ఏమిటిది? ఊరుకోమ్మా. పాపం పిచ్చి పిల్ల. హాస్పిటల్ కదా, ఎవరినో చూడడానికి వచ్చుంటుంది. ఏడుస్తుంది. ఇక్కడికి సర్వసాధారణం. బాబు, నువ్వు లాయర్వే కదా. మా వారి కేసు గురించి ధర్మారావు గారు నీకు చెప్పే ఉంటారు. చెప్పారమ్మా. చెప్పారా? ఏం చెప్పారు బాబు? నాకు చెప్పవా? ఏం బాబు ఆలోచిస్తున్నావు? నువ్వైనా నాకు నిజం చెప్పావు. ఈ కేసులో గెలుపు మాదేనా? ఆయన విడుదల చేస్తారా? మళ్ళీ నేను, ఆయన, నా బిడ్డలు అందరం కలిసి ఆనందంగా ఉండగలవా? చెప్పు బాబు. అదుగో
నువ్వు అదలా చూస్తున్నావు అంటే అది విడుదల చేయరా? ఆయన మాకు శాశ్వతంగా దూరం అయిపోతారా? లేదమ్మా, ఆయన తప్పకుండా విడుదలవుతారు. నీ భర్త నిరపరాధి. నిరపరాధి నా భగవంతుడు కూడా శిక్షించలేడు. నీకంతా మంచి జరుగుతుంది, ఆ మాట నమ్మండి. ఇప్పుడు నా గుండెల్లో ఎంతో నెమ్మది. తీయటి మాట చెప్పావు బాబు. ఏ తల్లి కన్న పెట్టావు నా ఆయుష్ కూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా వర్తిల్లు బాబు, చల్లగా వర్తిల్లు. సభాసదులకు నమస్కారం. మన టైగర్స్ క్లబ్ వార్షికోత్సవ సందర్భమున క్రైమ్ కేసరి శ్రీ పులిగడ్డ నరసింహ గారిని సన్మానించడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన టైగర్స్ క్లబ్ మిత్రులు భారతీయ శిక్షా స్మృతిలో మరణదండన ఉండొచ్చా ఉండకూడదా అనే సమస్య మీద నన్ను మాట్లాడమని ఈ సభ ఏర్పాటు చేశారు. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ప్రస్తుత కాలంలో ఎక్కువ చర్చలో ఉన్న సమస్య కూడా ఇదే. సభ్య సమాజంలో మరణదండన అనేది హీనమైన శిక్ష కనుక దాన్ని ఎత్తివేయాలని కొందరు భావకులు, ఆదర్శవాదులు, సంస్కరణవాదులు, హృదయవాదులు చేస్తున్న సరికొత్త వాదన. చావుకు చావన్న సిద్ధాంతమే లేకపోతే ఈ సమాజం హంతకుల సంతవుతుంది. బలవంతుడిదే రాజ్యం, చంపేవాడిదే భోజ్యం అవుతుంది. ప్రతి మనిషి చావు భయంతో నిత్యం చచ్చు బ్రతకవలసి వస్తుంది. అందుకే హత్య చేసిన నేరస్తుడిని తిరిగి హత్య చేయడం ఒక్కటే, అంటే అతనికి న్యాయబద్ధంగా మరణదండన విధించడం ఒక్కటే ఈ సమాజంలో న్యాయాన్ని పరిరక్షించగల ఏకైక మార్గం. 25 సంవత్సరాలుగా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ న్యాయవాదిగా న్యాయ పరిరక్షణ కోసం పాటుపడుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఇంతవరకు దాదాపు 250 మంది నేరస్తుల్ని నిర్దాక్షిణ్యంగా ఉరికమ్మ ఎక్కించాను. ఇట్స్ రికార్డ్ ఇన్ క్రిమినల్ హిస్టరీ అని కూడా సగర్వంగా చెప్తున్నాను. సారీ ఫర్ దిస్ ఇంటరప్షన్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మన్, ద గ్రేట్ క్రైమ్ కేసరి శ్రీ 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 పులిగడ్డ నరసింహం గారు తాము సాధించిన ఘనకార్యాలను తమకు తామే తక్కువ అంచనా వేసుకుంటున్నారని చెప్పడానికి చింతిస్తున్నాం. వారి చేతిలో ఉరిశిక్ష విధించబడిన వారి సంఖ్య 250 అని సదరు పులిగడ్డ నరసింహం గారు సగర్వంగా చెప్పుకున్నారు. ఐఎమ్ సారీ, అసలు రికార్డు ఏమిటో వారికే తెలియదు, నాకు మాత్రమే తెలుసు. వారు ఉరిశిక్ష వేయించింది కేవలం 250 మంది మనుషులకు మాత్రమే కాదు, 250 కుటుంబాలకు, 250 వంశాలకు, 250 తరాలకు. పేరులోనే పులిని సింహాన్ని ఇముడ్చుకున్న ఈ పులిగడ్డ నరసింహం ఆ 2 జంతువుల కన్నా ఘోరమైన జంతువు నాకన్నా మీకే బాగా తెలుసు. ఈయనకి దోషికి నిర్దోషికి తేడా తెలియదు. తన పేరు కోసం, తన డబ్బు కోసం, తన స్వార్థం కోసం ఎంతో మంది నిర్దోషులను ఉరికంబ ఎక్కించిన ఘనత ఈయనకే దక్కుతుంది. మిస్టర్ నరసింహం, నువ్వు చేసిన పాపాలతో పాటు నువ్వు సృష్టించిన రికార్డులు కూడా బ్రద్దలై నువ్వు సర్వనాశనం అయిపోయే రోజు దగ్గరలో పడింది. నీ వల్ల ఉరికమ్మ ఎక్కిన ఎందరో అమాయకుల కన్నీళ్లు వేడెక్కి నీ కళ్ళు తెరిపిస్తాయి, నీ కొవ్వు కరిగిస్తాయి. అప్పుడు నువ్వు కన్నీరు కార్చక తప్పదని, నీకు ఉరిపడక తప్పదని, నీ రక్తము చిందక తప్పదని ఆ రోజు త్వరలో వస్తుందని హెచ్చరిస్తున్నాను. ద డే విల్ కమ్ వెరీ సూన్. యూ డెవలప్ ఎ మ్యాన్. క్లియర్? క్లియర్. ద డే విల్ కమ్ సూన్. యూ డెవలప్ ఎ మ్యాన్. కూర్చోండి అన్న, నేను ఆఫీస్కి బయలుదేరాలి. రెడీ అయ్యి వస్తాను. నువ్వు సత్యం? సత్యం మా నాన్నగారు సార్. మా అమ్మ పేరు భారతి, నా పేరు అరుణ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో గ్లాడ్. సో గ్లాడ్. ముమ్మూర్తుల తండ్రిలాగానే ఉంది నిన్ను.
చూడగానే అనుకున్నాను, బాబు ఆనాడు ఆ తుఫాన్ నాటి రాత్రి నీ కళ్ళల్లో మండిన మంటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏనాటికైనా ఆ మంటలే నిన్నంత వాడిని చేస్తాయని నేను ఊహించాను. నా ఊహలు వృధా కాలేదు. అమ్మా రాజీ, చూడమ్మా ఎవరొచ్చారో చూడు. నీకు అప్పుడప్పుడు చెబుతుంటానే అరుణ్ అన్నయ్యని, ఆయన బాబాయ్. ఏమిటి బాబాయ్, మీ కాలుకి ఏమైంది? కాలం నా మీద కక్ష తెచ్చుకుందమ్మా. నన్ను అవిటివాణి చేసింది. ఇప్పుడు నాకన్నిటికీ ఈ బాబే ఆధారం. మీ కేసు కూడా ఈ బాబుకి అప్పగించాను. మంచి ప్లేయరు, సమర్థుడు. అవును, ఇంతకుముందు ఒకసారి చూశాను, మాట్లాడాను. చూడు బాబు, మేం పేదవాళ్ళం, నీకు ఫీజు ఎక్కువగా ఇచ్చుకోలేము. మా వారు విడుదలై రాగానే నేను, నా పిల్లలు అందరం కలిసి నీకు ఊడిగం చేసి నీ రుణం తీర్చుకుంటాం బాబు. తప్పమ్మా, మీరు నా తల్లి లాంటి వారు. అలాంటి మాటలు అనకూడదు. ఇప్పుడు మీ కేసు కూడా ఈ ఊరి నుంచి మా ఊరికి మార్చారు. అందుకని మీరు కూడా నాతో పాటు వస్తే అందరం కలిసే ఉండొచ్చని డాక్టర్ గారు చెప్తున్నారు. అవునమ్మా, మీరు వారితో వెళ్ళడమే మంచిది. లాయర్ బాబు, మీ ఇల్లు చాలా పెద్దది. అమ్మా, ఇవాళ వరకు ఇది మా ఇల్లే అయినా ఈ రోజు నుంచి ఇది మీ ఇల్లు కూడా అనుకోండమ్మా. మా ఇల్లు ఇలా అనుకుంటుంది. మా ఇల్లు చాలా చిన్న ఇల్లు బాబు. అమ్మా, నన్ను ఒకసారి మా ఇంటికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా, కానీ ఇప్పుడు కేసులతో కొంచెం బిజీగా ఉన్నాను. ఇది అవగానే తప్పకుండా తీసుకెళ్తాను. నేను ఇంటికి వెళ్ళడం చాలా అవసరం బాబు. ఇద్దరు చిన్న పిల్లలు, అరుణ్, కోమల. నేను లేకుండా వాళ్ళు ఏం అవసరపడుతున్నారో ఏమిటో. తల్లి లేకపోతే చిన్నపిల్లలు బాధపడతారు కదూ. చిన్నపిల్లలే కాదమ్మా, తల్లి లేకపోతే పెద్దవాళ్ళు కూడా తల్లడిల్లిపోతారు. అమ్మా, పిల్లల గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోవద్దు. వాళ్ళను ఊటీలో చదివించడానికి అబ్బాయి అన్ని ఏర్పాట్లు చేశాడు. అవునమ్మా, అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా సంతోషం బాబు. అన్నట్టు ఈ డబ్బు నా పిల్లల కోసం డాక్టర్ గారి దగ్గర నేను దాచిపెట్టుకున్నది. ఎలాగైనా ఇది వాళ్ళకి చేరేటట్టు చూడు బాబు. అలాగేనమ్మా. అదేంటి బాబు, కళ్ళలో నీళ్ళేమిటి? ఏమి లేదమ్మా, నీలాంటి తల్లిని పొందగలిగిన ఆ బిడ్డలంతా దృష్టంతో తలుచుకోవడానికి ఆనందంగా ఉందమ్మా. పదండమ్మా, రెస్ట్ తీసుకోండి. చూసారా ధర్మారావు గారు, మా తల్లి మమ్మల్ని గురించి పడుతున్న ఆవేదన. ఆమె రుణం ఎన్ని జన్మలో తీర్చుకోగలవు. బాధపడకు బాబు. శూన్యంలో స్వర్గాన్ని సృష్టించుకోగలిగిన నీకు మీ అమ్మను బాగు చేసుకోవడం కష్టమేమి కాదు. ఆనాడు సభలో అరుణ్ మిమ్మల్ని అవమానించడం వల్ల ఆంధ్రపట్టణంలో అనుకోని మార్పులు జరిగిపోయాయి. మనల్ని ఎవరూ లెక్క చేయడం లేదు. లేడీ డాక్టర్ కేసు గెలిచేయడం లేదు. క్లయింట్స్ అంతా వాళ్ళనే కలవరించడం మొదలెట్టారు. మన ఆఫీస్ ఏమో డల్ అయిపోతుంది, వారి ఆఫీస్ ఏమో ఫుల్ అయిపోతుంది. అవును అంకుల్, మీరు ఇంకొకసారి విజృంభించకపోతే మన పరువు పూర్తిగా పోతుంది. పరువు పోతుంది కదా అని పరిగెత్తికెళ్లి పాలు తాగటం ఈ నరసింహం ఎప్పుడు చెయ్యని పని. అరుణ్కి వ్యతిరేకంగా మనకి ఏదైనా కేసు రానివ్వండి, వాణ్ణి ఈ ఊరు నుండే తరమైపోతే నా పేరు నరసింహే కాదు. అయితే మీకు ఒక కేసు వచ్చింది. టౌన్ చివరిన రాజాజీ లేబర్ కాలనీలో ఉన్న స్థలాన్ని నేను ప్రభుత్వం నుండి ఎప్పుడో కొనేశాను. కానీ ఆ స్థలంలో కాపురం చేస్తున్న గుడిసెల వాళ్లను ఖాళీ చేయమంటే చేయడం లేదు. వాళ్లను ఖాళీ చేయించే బాధ్యత మీది. ఆ గుడిసెల్ని ఖాళీ చేస్తే అరుణ్కి వచ్చే నష్టమేమిటి? ఆ గుడిసెల వాళ్లను కాపాడుతున్నది లాయర్ అరుణే. పైగా పైసా ఫీజు తీసుకోకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు మహానుభావుడు. మిత్రులారా, ఈ స్థలాన్ని భుజంగరావు గారు గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్నారని, మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని ఇదివరకే మీ అందరికీ తాకీదులు వచ్చాయని మీకు తెలుసు. అయినా ఇంతవరకు మీరు ఖాళీ చేయలేదు. ఇప్పుడు ఖాళీ చేయవలసిందిగా
కోర్టు వారి నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చాం. ఈ చట్టాలు శాసనాలు ప్రజలందరి క్షేమం దృష్టిలో పెట్టుకుని సృష్టించబడినవే కానీ కేవలం కలవాళ్ళ స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని కల్పించబడినవి మాత్రం కావు. గుడిసెల్లోని కష్టజీవులను కదల్చడం, కందరిగా తుట్టిని కదల్చడమేని కురుతులతో వాళ్ళకి మిగిలిన ఈ కాసనాలను కూడా కాజేస్తే వాళ్ళు రగిలి సెగలు జిమ్మి మిమ్మల్ని మీ అంతస్తుల్ని ఆస్తుల్ని కాల్చి బూడి చేస్తారన్న సంగతి మర్చిపోకండి. మిత్రులారా, మీ లాయర్కి ఏమాత్రం బుర్ర ఉన్నా, మీ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నాకంటే ముందే కోర్టులో స్టే తెచ్చుకుని ఉండేవాడు. కానీ ఇప్పుడేమీ చేయలేడు. కోర్టుకు 3 రోజులు సెలవు. ఆ 3 రోజుల్లోనూ మీ పాకలు పీకి బయట పారవేయడం ఖాయం. అసమర్థుడైన లాయర్ని పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే. మిస్టర్ అరుణ్ కుమార్, ఒకప్పుడు నువ్వే అన్నావు, గుర్తుందా? గెలుస్తామనే ధీమాతో ఆటగాడు ఆదమర్చి ఉంటే ఎదుటివాడి చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయమేనని ఇప్పుడు అదే జరిగింది. కొండను ఢీకొన్నంత మాత్రాన గొర్రె కొండ కాదు, కొండ కొండే, గొర్రె గొర్రె. మై డియర్ సార్, మీ పోలీసులకి, మీ తుపాకులకి, మీ తోటాలకి అన్నిటికీ ఒకే ఒక సమాధానం: యాటమ్ బాంబ్. మీ ఆర్డర్కి పై ఆర్డర్, హైకోర్టు స్టే ఆర్డర్. ఈ ఆర్డర్ ఏంటండి? మరి మన ఆర్డర్ సంగతి ఏంటి? అవి కోర్టు వ్యవహారాలు, మీకు అర్థం కావు, తర్వాత చెప్తాను. ముందు కాదక్కండి. ఎక్కండి. హాయ్ లంగడా. ఓ సారీ. చెప్పిట్. అమ్మాయి, ఏమ్మా, ఫోన్ చేస్తారా? వద్దమ్మా, ఆకలిగా లేదు. అబ్బాయి ఇంకా రాలేదు? రాలేదమ్మా, ఈ పాటకు వచ్చేస్తుంటాడా? ఏమిటో, పొద్దుననగా వెళ్తాడు, రాత్రికాని రాడు. 4 రోజుల నుంచి ఒక మాట అడగాలని ప్రయత్నిస్తున్నాను, కుదరటం లేదు. ఏమిటమ్మా మాట? ఈ ఊరు వచ్చిన రోజులైంది కదా, ఆయన ఏమనుకుంటారు? కార్తీక్ నా మీద ప్రేమ తగ్గిపోయిందని బాధపడరు? ఎవరమ్మా ఆయన? మా ఆయనమ్మా. ఆ జైల్లో మగ్గిపోతున్నారు. ఈ కళ్ళారా చూసుకోకుండా ఎంతకాలం అని దూరంగా ఉండిపోను. అమ్మా, అన్నయ్య వచ్చాడు. బాబు, ఇప్పటికే నువ్వు నాకు చాలా చేశావు. ఈ పని నీకు చెప్పకుండా నేనే వెళ్ళొద్దాం అనుకున్నాను. కానీ నాకంతా కొత్తగా ఉంది. ఆయన ఈ ఊరు జైల్లోనే ఉన్నారుగా. ప్రాణం కొట్టుకుపోతుంది. ఒక్కసారి ఆయన నాకు చూపించు బాబు. అమ్మా, అదంత తేలిక వీలు కాదనుకుంటానమ్మా. అలా అనుకు బాబు. నువ్వు ఈ ఊర్లో పెద్ద లాయర్, నీకు వీలు కాని పని ఉంటుందా? ఇదేం పెద్ద తప్పు పని కాదు బాబు. ఎడబాటుతో కుమిలిపోతున్నా 2 ప్రాణాలని కలిపితే నీకెంతో పుణ్యం. ఆయన ఒక్కసారి నాకు చూపించు బాబు. నీ చేతులెత్తి దండం పెడతాను. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడే తీసుకెళ్తాను. మీరు లోపలికి వెళ్ళి తయారయ్యండి. చచ్చిపోయిన నాన్నగారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్మకు చూపిస్తావన్నయ్యా? ఎక్కడి నుంచైనా తీసుకురావాలమ్మా, తప్పదు. లేకపోతే పోయిన నాన్నగారితో పాటు మనకమ్మ కూడా తగ్గదు. బాబాయ్, నాకేమిటో అంత పెరుగ్గా ఉంది. ఏం భయం లేదమ్మా. అరుణ్ అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పాడు కదా, బహుశా ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళుంటాడు. ఇప్పుడే వస్తాడమ్మా. పద. ఏమండి, నేను బాగా తినొచ్చాను. ఏమండి, మీ పాటికి మిమ్మల్ని నరకంలో వదిలేసి ఇంతకాలం ఇటువైపు కూడా తిరిగి చూడలేదని నా మీద కోపమా? నన్నేం చేయమంటారండి? హాస్పిటల్ డాక్టర్ గారు నా ఆరోగ్యం బాగోలేదని నన్ను అక్కడి నుంచి కదలనివ్వలేదు. ప్రాణాలు మీ దగ్గర, శరీరం హాస్పిటల్లో. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండి చిత్రవతలు అనుభవించారు. నా మీద కోపగించి నన్ను ఇంకా బాధ పెట్టకండి.
ఉన్నారు, కానీ ప్రస్తుతం బాత్రూమ్ లో ఉన్నారు. సరే, అక్కడి నుంచి బెడ్రూమ్కి వచ్చిన తర్వాత మన ఇంటికి ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. ఏమిటో ఆ చిదంబర రహస్యం ముందుగా నాకు చెప్తే తప్ప నేను మా అన్నయ్యకి చెప్పను. చెప్పవా? నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అరుణ్, హలో 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 అరుణ్, హలో అరుణ్, అరుణ్, అరుణ్ మాట్లాడు అరుణ్. అన్నయ్య, వదినా, తొందరగా రండి. హాస్పిటల్ ఉందో పారాయండిరా. ఆపరేషన్ రెడ్ స్టార్ ని దిగ్విజయంగా ముగించుకుని వచ్చినందుకు మిస్టర్ విక్రమ్ కు అమ్మా, మా అయ్యగారు కారు కోసం పంపించారు. చంద్రబాబు, మీరు రోజు ఎవరో ఒకరిని ఉతికేస్తుంటే రోజు ఇలాగే పార్టీ చేసుకోవచ్చు కదా. కావాలనుకుంటే ఈ నిమిషంలోనే నీ ప్రాణాలను పంచిపోతాల్లో కలిపేసేవాడిని. కానీ చావు నీకంత తేలిక రాకూడదు. గతంలో నువ్వు చేసిన నేరాలు ఘోరాలు బ్రహ్మ రాక్షసులై నిన్ను పట్టి పీక్కు తింటూ ఉంటే నేను నవ్వుతూ ఆనందిస్తూ చూడాలి. అందాక నువ్వు ప్రతి నిమిషం ప్రతి క్షణం చస్తూ నీ బ్రతకాలి జీవశ్చమాల. విక్కీ, నాగు ఎక్కడ వచ్చారా గాడి కొడకలారా? డాడీ, అంకుల్, డాడీ ఊపిరాడతలేదురా, తొందరగా తలుపు తీయండిరా. ఎక్కడాడి? మీ మాటలు అనిపిస్తున్నాయి కానీ మీరు ఎక్కడున్నారా కనిపిస్తం లేదు. ఇక్కడ రా, ఈ బీరో లోపల ఉన్నాను రా. బీరోలు ఉన్నారా? అంకుల్, డాడీ బీరో తాళం వేస్తుంది. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ఒరే సుంఠ, తాళం చేయబడి తీసుకెళ్ళాడు రా. డాడీ, అప్పుడు తలుపులు తగలబెట్టమంటారా? నేను బతుకుండగానే తగలబెడతావేంట్రా బుద్ధులేని గాడిదా. నా కడుపుని చెడబుట్టావు కదరా. తలుపులు బద్దకొట్టలేదు, బయటికి లాగడరా, ఊపిరి ఆడలేదురా. వీరులాగా వాడిని తన్నొచ్చానని పార్టీ పెట్టావు కదరా వెధవని. నువ్వు చేసిన తప్పుకి
నేను శిక్ష అనుభవించాల్సి వచ్చిందా? వీరులాగా వాడిని తన్నుచ్చానని పార్టీ పెట్టావు కదరా వ్యర్థమని. నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సి వచ్చిందా? కేవలం సీటు మీద మనిషే మారిందా లేకపోతే మనసు కూడా మారిందా? మార్పు ప్రకృతి సహజం. నేనేం తప్పు చేశానని నన్ను వదిలేసి ఏమైనా పడ్డావు? నిన్ను పట్టణం లేదు, వదలడం లేదు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్పుకో. గుడ్, వెరీ గుడ్. అరుణ్ చెల్లెలవా? మా లాయర్ల కులమేనన్నమాట. మా అబ్బాయిని ప్రేమించావా? మీ అబ్బాయి నన్ను ప్రేమించాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నమాట తూచా తప్పకుండా ఫాలో అయ్యావు. నా కొడుకు అనిపించుకున్నావు. ఐ బ్లెస్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ డాడ్. చూడమ్మాయి, మీ పెళ్లి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. శ్రీమాన్ మీ అన్నగారు కూడా ఒప్పుకుంటే. మా అన్నయ్య నా మాట ఎప్పుడూ కాదండి. మాట వరుస కాదంటే నేను ఒప్పుకోను. దిస్ ఈజ్ వెరీ ఫైన్, వెరీ ఫైన్. గుడ్, వెరీ గుడ్. ఒంటరిగా టెన్నిస్ ఆడడం ఆరోగ్యం కోసమా ఆనందం కోసమా వకీల్ సాబ్? రెంటి కోసం ఫకీర్ సాబ్, సారీ వకీల్ సాహెబ్. నేను నమ్మను. ఒంటరి ఆటలో ఓటముండదన్న ధైర్యంతో. ఓటమంటే భయం పిరికి వాళ్ళకు మిస్టర్ నరసింహం. అలాంటి పిరికితనం నా రక్తంలో లేదు. కావాలంటే కోర్టులో తేల్చుకుందాం. ఇద్దరం ఎదురుబెదురుగా ఆడుకుందాం. నేనెందుకులే, దించావుగా నీ చెల్లెని లవ్ కోర్టులో నా కొడుకుతో ఎదురు బదురు ఆడడానికి. నరసింహం, ఎస్, ఏ దురాలోచన లేకపోతే నా ఒక్కగానొక్క కొడుకు మెడకి నీ చెల్లెల్ని మళ్ళీ దండగా విసురుతా. మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాలుక చీరుస్తా. స్టాప్ ఇట్ మిస్టర్. నా బిడ్డ మగవాడు, హిట్ అండ్ రన్ను కొట్టి పరిగెత్తగలడు. నీ చెల్లెల పరువం నా వంశ గౌరవం రెండూ జరగక ముందే నా కొడుకు నుండి నీ చెల్లెల దూరం చేయి. పాలు ప్రస్తుతం నీ కోర్టులో ఉంది. ఆడుకుంటావో వదిలేస్తావో నీ ఇష్టం. గుడ్ బై. సాక్ష్యాలిప్పించి అమాయకుల తలను తీయించి తాలిబొట్లు తెంచి తోరణాలుగా కట్టుకున్న దెయ్యాల కొంపలో పుట్టిన దగుల్బాజీవురా నువ్వు. దగుల్బాజీ. ఆడపిల్లల జీవితాలను పూల కంటే అన్యాయంగా నెలరాచే నరరూప రాక్షసుడైన నువ్వు నా చెల్లెల వంటి మీద చేయవేస్తావట్రా? ఈసారి నా చెల్లెల వంటి మీద నేను నీడపడినా నిన్ను నీ తండ్రిని కలిపి ముక్కలు ముక్కలుగా నరికి పోగులేస్తాను. మళ్ళీ వాడిని కన్నెత్తి చూసావో నరికి పోగులేస్తాను. అన్నయ్య, తండ్రి చెడ్డవాడైనంత మాత్రాన విక్రమ్ చెడ్డవాడు కాదు. అవునే, విక్రమ్ మామూలు చెడ్డవాడు కాదు, నిలుగల చెడ్డవాడు, నీచుడు, దౌర్భాగ్యుడు. నేను నమ్మను. అన్నయ్య, అతన్ని నేను ప్రేమిస్తున్నాను. నీతో అన్ని విషయాలు చెప్పి అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. పెళ్లి? ఓహో, అందాక వచ్చిన వ్యవహారం. ఈ విషయం నాకు కాస్త ముందు తెలుసుంటే పెళ్లి కాదే
ఇద్దరిని విడివిడిగా చంపి కలిపి పూడ్చి పాతి పెట్టుండే. బాబు ఏం బాబు నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇచ్చిన ఆకారం బట్టి దీనికి పాపం పిచ్చి తల్లి లేని పిల్ల ఏదైనా తప్పు చేస్తుంటే కన్న తల్లిలా కడుపులో దాచుకోవాలి కానీ ఇలా కొడతారా? అమ్మా నీకు తెలియదమ్మా, అసలు ఏం జరిగిందో నీకు తెలియదమ్మా. నాకు బాగా తెలుసు, నీకే ఏం తెలీదు. ఇదే వాళ్ళ అమ్మ ఉంటే కొట్టించేదా? నేను కొట్టనివ్వను. నేను మాత్రం మీ అమ్మను కాదా? ఈ బిడ్డ నా బిడ్డ, నా కొడుకు నీలాంటి వాడే. ఎప్పుడు చెల్లిని కొడుతూ ఉంటాడు. చూడమ్మా, ఈ అన్నయ్యలందరూ ఇంతే, అడిగింది ఇవ్వలేక ఇలా చేస్తూ ఉంటారు. నువ్వు పద, నీకేం కావాలో నేను ఇస్తాను. అరుణ్, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు డాక్టర్, అవమానం. ఆ ఫుల్ విక్కీ గారితో కలిసి మాకంతా తెలిసి వచ్చాం. చిన్నపిల్ల తొందరపడింది కదా అని మనము తొందరపడితే ఎలా? ఈ గొడవ కలిగితే మీ అమ్మగారికి మనశాంతి లేకపోవచ్చు. అవునన్నయ్య, కోమలు ఎక్కడుంటే వాళ్ళన్నీ చూస్తూ కుదిరిపడలేదు. 2 రోజులు మా ఇంటికి పంపించు, ఏదో విధంగా నచ్చ చెప్పి దారికి తెస్తాం. ఎంత శత్రువునైనా ఎదిరించగలను కానీ అయిన వాళ్ళు ఎదురు తిరిగితే మాత్రం భరించలేని చెప్పండి డాక్టర్. ఓకే, నువ్వు శాంతపడు. వచ్చాక అటో ఇటో తెలుసుకోకపోతే కష్టం, లేకపోతే వాడు మిమ్మల్ని నన్ను మరీ తేలిక చేస్తాడు. తేలిక చేయడం కాదురా, తేలిక చేశాడు. ఆ తేలికతనంతోనే వాడి కళ్ళకు తెల్ల పొరలు కమ్మాయి. ఆ పొరలు చీల్చి ఈ సింహం అంటే ఏంటో చూపిస్తాను. వాడి చెల్లెల్ని మాట వింటుందా? తేలిలో పడ్డ ఇక తెప్పరనడం కష్టం డాడే, నా పిచ్చిలో పడ్డ అంతే. ఈ రాత్రికి రాత్రే దాన్ని తీసుకువెళ్లి దాని పిచ్చి కుదుర్చు. ఆ తర్వాత వాడి పిచ్చి నేను కుదురుస్తాను. హలో, ఎవరండి మాట్లాడేది? అంకుల్ ఆంటీ ఇంట్లో లేరు. నీకెవరు కావాలి? నువ్వే కావాలి మై డియర్ కోమీ డార్లింగ్. హాయ్ విక్కీ, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? చందమామ ఎక్కడుందో సూర్యుడికి ఒకరు చెప్పాలా? నీ ప్రతి అడుగు కింద నా హృదయాన్ని పరుస్తూనే ఉన్నాను. మనిద్దరం అమర ప్రేమికులం. రుక్మిణి కృష్ణుల ప్రేమకు మధ్యలో అన్న రుక్మి అడ్డమైనట్టు మన ప్రేమకు మధ్యలో నీ అన్నయ్య అడ్డమయ్యాడు. మై డియర్ కోమీ డార్లింగ్, నువ్వు లేకుండా నేను బతకలేను. విషం తాగి చచ్చిపోతాను. వద్దు విక్కీ, వద్దు. నువ్వు లేకపోతే నేను ఉండను. నీతోనే నా బ్రతుకంతా. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. పిచ్చెక్కించే ఈ పాడు సమాజానికి దూరంగా ప్రేమ పక్షుల్లా ఎగిరిపోదాం. రేపే మన పెళ్లి, ఈ రాత్రికే మన ప్రయాణం. ఈ కళ్ళతో నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరిద్దరు చాలా బాగా పాడుతున్నారు. అరుణ్ బాబు, మీరు చాలా అదృష్టవంతుడు. మీ అమ్మ 15 ఏళ్ల నిద్ర నుంచి మానసికంగా ఇప్పుడే కోలుకున్నారు. నా కొడుకు ఎక్కడా అని కలవరిస్తున్నారు. వెళ్ళి తృప్తిగా మాట్లాడండి. అమ్మా, ఎంత హాయిగా ఉంది బాబు ఆ పిలుపు. ఎన్నేళ్ళకి మళ్ళీ వింటున్నాను. అమ్మా, అమ్మా, ఏడవకమ్మా. మా అమ్మ మాకు దక్కింది, నీ బిడ్డలో నీకు దక్కాం. బాబు, ఇంతకాలం ఈ ప్రపంచంతో ఒంటరిగా ఎలా పోట్లాడగలిగావు? పసివాళ్ళగా మిమ్మల్ని వదిలేసి నీకేమీ చేయకుండా వెళ్ళిపోయిన ఈ అమ్మని క్షమించగలవా? అమ్మా, అంత మాట్లాడకమ్మా, అంత మాట్లాడకమ్మా. బాబు, పింకీ ఎక్కడా?
తిరిగొచ్చానని ఆశ్చర్యంగా ఉందా? విక్కీ నిన్ను వెంటాడుతున్నట్టే అతన్ని నేను వెంటాడుతున్నాను. అతని పథకం అంతా తెలిసి నిన్ను కాపాడడానికి వచ్చాను. నన్నెవరూ కాపాడాల్సిన పని లేదు. నా దారి నన్ను వెళ్ళనివ్వండి. కోమల, నా మాట విను కోమల. వాడు నాగుపాము. నన్ను కాటేసినట్టే నిన్ను కాటేస్తాడు. నేను నమ్మను నమ్మను నమ్మను. నా మాటల్ని నమ్మకపోయినా వాడి రాతలనైనా నమ్ముతావుగా? చూడు, ఆ దుర్మార్గుడు నాకు రాసిన ప్రేమ లెక్కలు. నన్ను పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. ముహూర్తం కుదరలేదని అబార్షన్ చేయించాడు. రేపు నిన్ను అలాగే చేస్తాడు. ఇంకా నమ్మకం లేకపోతే నువ్వే చదువు వాడి విషపు ప్రేమ లెక్కలు. ఎంత పొగరే నీకు! ఆ ఉత్తరాలు గుప్పెట్లో పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? ఇవాళ నిన్ను ఆ ఉత్తరాలను ఇక్కడే పాతి పెడతాను. నాగుపాముని రెచ్చగొట్టావు. నా వేటుని తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నా దారి కడ్డం వచ్చిన వాళ్ళందరికీ పట్టిన గతే నీకు పడుతుంది. ఏమండి, దొరికాడా? పట్టుకున్నాను, కానీ తప్పించిపోయాడు. ఎవరతను? ఇంకెవరు? ఆ పులిగడ్డ నరసింహ కొడుకు. అయితే మనం వెంటనే పోలీసుకి పట్టివ్వాలి. చిన్నబాబు ఆ అమ్మాయిని చంపడం డాక్టర్ ఆనంద్ అతని భార్య కళ్ళారా చూశారట సార్. నరసింహం గారు, ఆ చనిపోయిన అమ్మాయి లీడర్ ధర్మారావు కూతురట. విక్రమ్ని ఉరికంపు ఎక్కించేంత వరకు నిద్రపోనని అరుణ ప్రతిజ్ఞ చేశాడు సార్. సార్, ఈసారి పీకల దాకా కూరుకుపోయాం సార్. చిన్నబాబు ప్రాణాలకే ప్రమాదం వచ్చి పడింది. వెరీ సారీ సార్. ఆనాడు మా కుటుంబానికి జరిగిన న్యాయం ఈనాడు మీ కుటుంబానికి జరిగింది. ఆ రోజు మీరు మా కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కానీ ఈ రోజు మీకోసం నేను ఏమైనా చేయగల పరిస్థితిలో ఉన్నాను. ఆ పులిగడ్డ నరసింహం కొడుకుని తప్పకుండా ఉరికంలో ఎక్కిస్తాను. మీ కడుపు మంట చల్లారుస్తాను. హలో, ప్లీజ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ కేసుకి నీకు ఎలాంటి సంబంధం లేదే? చాలా దగ్గర సంబంధం. ఆ విషయంగానే నీకు శుభవార్త చెబుదామని నిన్ను ఆపాను. ఏమిటది? వెరీ సింపుల్. రాజీని హత్య చేసిన నీ సుపుత్రుడు విక్రమ్ కుమార్ ఉరఫ్ విక్కీని ప్రభుత్వం తరపున నేను ప్రాసిక్యూట్ చేసి ఉరి తీయించబోతున్నా. ఇంపాసిబుల్. ఇన్నాళ్ళు ఈ సింహంతో నువ్వు కోర్టు బయట ఆడుకున్నావు. కానీ కోర్టు లోపల నన్ను ఎదిరించాలనుకోవడం సింహం నోట్లో కోరి తలదొచ్చడమే అవుతుంది. గుర్తుంచుకో. దట్స్ రైట్. గుర్తుంచుకోవడం నాకు అలవాటు, అవసరం కూడా. 15 ఏళ్ల క్రితం నీ చేత అక్రమంగా అన్యాయంగా ఉరి శిక్ష విధించబడిన ఒక మాయకుడు పెట్టిన గావు కేకను గుర్తుంచుకున్నాను. ప్రతిభిక్ష కోసం నిన్ను అర్థిస్తూ ఆ ఇల్లాలు పెట్టిన ఆక్రందనను గుర్తుంచుకున్నాను. దిక్కులేని వాళ్ళైపోయిన ఆ పసిబిడ్డలు అనుభవించిన ఎన్నో ఎన్నో కన్నీటి గాథలు గుర్తుంచుకున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఇంకా జ్ఞాపకం రాలేదా క్రైమ్ కేసరి పులిగడ్డ నరసింహం గారు?
నిర్దాక్షిణ్యంగాను ఉరితీయించిన ఆ సంగీత విద్వాంసుని హృదయావేదన నా ముఖంలో కనిపించడం లేదా? 15 ఏళ్లుగా పిచ్చెక్కి జీవోత్సవంలా బ్రతుకుతున్న ఆ ఇల్లాలి శాపనార్థం నా కంఠంలో ప్రతిధ్వనించడం లేదా? అంటే నువ్వు ఆ సత్యం కొడుకుని, పగతో సెగలొగక్కుతున్న నిప్పుని, నిన్ను సకుటుంబంగా దహించబోతున్న అగ్నిగోళాన్ని. వెల్, తోటి లాయరుగా సాటి మనిషిగా నీకు నాదొక ఉచిత సలహా. నీ కొడుకును కోర్టు వారి ముందు తాను చేసిన నేరాన్ని అంగీకరించమను. ఉరిశిక్ష తప్పుతుంది, యావజ్జీవ ఖైదు మాత్రమే పడుతుంది. నా మీద ఓడిపోయాన్న అపవాదు నీకు తప్పుతుంది. Now that the ball is in your court, play as you like. చట్టాలు తన చుట్టాలని, న్యాయస్థానాలు తన సొంత ఆస్థానాలనే గర్వంతో ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లేకుండా పెరిగి పెద్దవాడైన ఈ ముద్దాయి విక్రమ్ తనను ప్రేమించిన రాజేశ్వరి అనే అమ్మాయిని తను ప్రేమించినట్టు నటించి తన అవసరం తీరిపోయిన తర్వాత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. yes, ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. చట్టంతో తనకున్న చుట్టరికాన్ని ఆసరాగా తీసుకుని చల్లగా శిక్షణతో జారుకోవాలని చూశాడు. కానీ పూర్ మ్యాన్ చట్టానికి పట్టుబడక తప్పలేదు. మిలాడ్, మనిషి మరణించినా ఆత్మ మరణించదో, బ్రతికే ఉంటుందన్న మాట నిజమే అయితే అమాయకురాలైన రాజేశ్వరి ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఈ కోర్టులో మనందరి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తనని దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయి విక్రమ్కి న్యాయబద్ధంగా శిక్ష విధించి న్యాయానికి న్యాయం జరిపిస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చవలసిన బాధ్యత సమిష్టిగా ఇక్కడున్న న్యాయమూర్తులందరి మీద ఉందని సవినయంగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఈ కోర్టు ఒక దేవాలయంగా, మీరొక దేవుడిగా, ఆత్మ శాంతి అంటూ ఆవేశంగా, ఆర్ద్రతగా న్యాయం కోసం మిమ్మల్ని ఆవేదనతో అర్థించిన మన యంగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ అరుణ్ కుమార్ గారిని నేను ఆనందంతో అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ కోర్టులో కావలసినది ఆవేశం, ఆవేదన కాదు. చేతులెత్తి ప్రార్థించినంత మాత్రాన న్యాయాలు, చట్టాలు మారిపోవు. తన బుద్ధి చాతుర్యంతో మెదడుకు పదును బట్టి, తన వాక్చాతుర్యంతో న్యాయాలను వేరు చేసి కోర్టు వారి మనసు మన వైపుకు లాక్కోవాలని 35 సంవత్సరాల అనుభవం వ్యక్తిగా వారికి నేను గుర్తు చేస్తున్నాను. పైగా హత్య చేయబడ్డ ఆ అమ్మాయికి, బోల్లో ఉన్న ఈ అబ్బాయికి అసలు ముఖపరిచయమే లేనప్పుడు ఈ విక్రమే నేరస్తుడనే వాదన కేవలం వారి కల్పితమని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మిలాద్, చనిపోయిన ఆ అమ్మాయికి, బోన్లో ఉన్న ఈ అబ్బాయికి అసలు ముఖపరిచయమే లేదని 35 సంవత్సరాల అనుభవజ్ఞులు ఎంత సవనీయంగా మనవి చేసుకున్నా 36 మాసాల నుంచి నిందితుడు విక్రమ్ ఆ రాజేశ్వరి మీద మత్తుమందు తల్లి తన చుట్టూ తిప్పుకుని చివరికి ఆ అమ్మాయి దీపం తాకిన సెల్ఫోన్లా మాడి మసైపోయిందన్న సంగతి నిజమని రుజువు చేయడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయని వీరికి తెలియదు కాబోలు. మిలాద్, ప్రాసిక్యూషన్ వారి మొదటి సాక్షి మిస్ కోమరా ప్లీజ్. హత్య చేయబడిన రాజేశ్వరి నీకు స్నేహితురాలా? పెద్దగా పరిచయం లేదు, కానీ 1-2 సార్లు కలుసుకున్నాం. ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు? మొదటిసారి నేను విక్రమ్ మోటార్ బైక్ లో వెళ్తున్నప్పుడు కలుసుకున్నా. రెండోసారి నేను విక్రమ్ మోసంలో పడి అతనితో పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు డాక్టర్ ఆనంద్ గారి ఇంటి దగ్గర నన్ను ఆపడానికి ప్రయత్నించింది. విక్రమ్ నమ్మి అతనితో వెళ్ళొద్దు, నన్ను మోసం చేసినట్టే నిన్ను మోసం చేస్తాడు, కావాలంటే అతని లెటర్స్ అన్ని చదువుకో అని ఆ లెటర్స్ అన్ని నాకు చూపించింది. విక్రమ్ ఆ లెటర్స్ లాక్కొని రాజుని కొట్టాడు. ఆ తర్వాత ఇద్దరు ఘర్షణ విన్నాక విక్రమ్ మీద నాకు అనుమానం, అసహ్యం వేసి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక్క క్షణం తర్వాత గీత ఆంటీ కెమ్మని కేక వేయటం నాకు వినిపించింది. నేను భయంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రాజు కింద పడిపోయింది. అంతా రక్తం. రాజుని అలా పొడిచి చంపేశారు. మిలాద్, అసలు పరిచయమే లేదన్న రాజేశ్వరి విక్రముల మధ్య ఎంత పరిచయం ఉందో, ఎంత కథ నడిచిందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిలాద్,
మీరు అనుగ్రహిస్తే నేను కూడా అమ్మాయి గారితో కొంచెం సేపు ముచ్చటిస్తాను. ఎస్ ప్లీజ్. అరే, ఎందుకమ్మా నన్ను చూడగానే ఏడుస్తున్నా? నేను అంత భయంకరంగా కనిపిస్తున్నానా? తప్పమ్మా, ఇది తుడుచుకోమ్మా, తుడుచుకోమ్మా. చూడు తల్లి, కోర్టుకి చెవులే గాని కళ్ళుండవు. అందుకని నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా వాళ్ళకి కనిపించవమ్మా. తుడుచుకోమ్మా, శుభ్రంగా తుడుచుకో. చూడమ్మా కోమల, నేను ముచ్చటగా ప్రశ్నలు వేస్తాను, నువ్వు కూడా ముద్దుగా సమాధానం చెప్పమ్మా. పెద్దవారనే భయం వద్దు, కోర్టు అనే కంగారు వద్దు. ఏం తల్లి, వేయినా చెప్తావా? మీ అమ్మా నాన్న బతుకున్నారమ్మా? నాన్నగారు పోయారు. అయ్యో పాపం, నాన్నగారు పోయారా? ఎలా పోయారమ్మా? ఏదైనా జబ్బు చేసిందా తల్లి? చెప్పమ్మా. పోనీ ఏదైనా యాక్సిడెంట్ జరిగిందమ్మా? లేకపోతే ఎవరైనా చంపేశారమ్మా? ఐ అబ్జెక్ట్ మిలాట్. ఈ ప్రశ్నకు ప్రస్తుతం జరుగుతున్న కేసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇట్స్ మోస్ట్ ఇర్రెలవెంట్. ఇట్ ఈస్ మోస్ట్ రిలవెంట్ యువర్ ఆనర్. అండ్ హౌ? సాక్షులు చెప్పే తప్పుడు సాక్ష్యాలకు మూలమైన గతానుగతాలు, కుటుంబ కక్షలు, కార్పణ్యాలు, ఇంకా ఇలాంటివెన్నో కారణమైండొచ్చు. అందుచేత నా ప్రశ్న 100% కరెక్ట్ అన్నా మనవి. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పుడు చెప్పు తల్లి, మీ నాన్నగారు ఎలా చనిపోయారు? చెప్పు, ఎలా చనిపోయారు? మా నాన్నగారిని ఎవరో ఊరి తీశారు. ఓహో, ఉరి తీశారా? అంటే మీ నాన్నగారు ఎవరినో చంపుండాలి, ఆ విషయమై కోర్టులో కేసు జరిగి ఉండాలి, ఆ కేసులో మీ నాన్నగారికి వ్యతిరేకంగా ఒక లాయర్ వాదించుండాలి, ఆ లాయరే మీ నాన్నగారికి ఉరిశిక్ష వేయించుండాలి. ఆ లాయర్ ఎవరో తెలుసా? తెలీదు. తెలీదా? పోనీ ఆ లాయర్ కన్న కొడుకి ఆ బోన్లో ఉన్న ఆ కుర్రాడు, ఆ విషయమైనా తెలుసా? తెలీదు. నీకు తెలియకపోయినా ఇప్పటి వరకు నీ పలుకులు పలికించిన మీ అన్నయ్య, ఘనత వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరుణ్ కుమార్ గారికి బాగా తెలుసు. మిలాట్, ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం సత్యం అనే వ్యక్తి తను చేసిన నేరానికి ఉరికమ్మ ఎక్కాడు. కానీ తన బిడ్డ పసితనం కారణంగా ప్రాసిక్యూటరే ప్రాణం తీయించాడని పగ పెంచుకున్నాడు. ఆ పగతోనే లాపట్టా సంపాదించాడు. పరిస్థితులు అనుకూలించి అతగాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు. ఎలాగైనా సరే పగ సాధించాలని పథకం వేసుకున్నాడు. తప్పుడు సాక్ష్యాలు పోగు చేసి పగవారి కుటుంబాన్ని చెయ్యని నేరానికి కోర్టుకి ఇచ్చాడు. ఆ పగ పట్టింది ఎవరో కాదు మిస్టర్ అరుణ్ కుమార్. ఆ పగ సెగల్లో గెచ్చబడింది ఎవరో కాదు మిలాట్, నేను నా బిడ్డ. ఐ అబ్జెక్ట్ టు దిస్ ఫాల్స్ అలిగేషన్ మిలాట్. నేనే కనుక పగబట్టిన వాడిని అయితే మీ ముందులా న్యాయవాదిగా నిలబడేవాడిని కాదు. ఒక్క వేటు, ఒక్క పోటు, నేను కూడా హంతకున్న ఈ బోన్లో మీ ముందు నుంచునేవాడిని. నందగారు, ఆ బోన్లో ఉన్న ముద్దాయిని మీరు గుర్తుపెట్టగలరా? బాగా గుర్తుపట్టగలను. మా ఇంటి కాంపౌండ్ లో రాజేశ్వరి అనే అమ్మాయిని ఈ విక్రమ్ కత్తితో పొడిచి చంపడం నేను కళ్ళారా చూశాను. రాజేశ్వరిని చంపిన హంతకుడు ఇతనే, ముమ్మాటికి ఇతనే. దట్స్ ఆల్ మిలాట్. డాక్టర్ గీత ముద్దాయిని కళ్ళతో మాత్రమే చూసింది, కానీ నేను అతను పట్టుకోవాలని కూడా ప్రయత్నించాను. వెంటబడి పట్టుకున్నాను కూడా. ముద్దాయిలను బెదిరించి కత్తి చూపించి గోడకు పారిపోయాడు. మీరు ఇక వెళ్ళొచ్చు. 1 minute. మిలాట్, మీరు అనుమతిస్తే ఈ సాక్ష్యం మాత్రం తప్పకుండా క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. యూ కెన్ ప్రొసీడ్. ప్లీజ్. డాక్టర్ ఆనంద్, నేనే సార్. మన ఇద్దరం కలుసుకుంటాం ఇదే మొదటిసారి అనుకుంటాను. కాదండి, ఇంతకు ముందే ఒకసారి కలిశాం. ఎప్పుడు? నా భార్యని హత్యానేరం నుంచి కాపాడమని మిమ్మల్ని అర్థించడానికి మీ ఇంటికి వచ్చాను. ఆ కేసు నేను తీసుకోలేను అని చెప్పినట్టు గుర్తే. అంతేనా? ఆ దేవుడు కూడా ఆయన ఉరితాడు నుంచి రక్షించలేడు అని కూడా అన్నారు. గుడ్, బాగా గుర్తుందన్నమాట. ఆ కేసు నేను కాదన్న తర్వాత అరుణ్ కుమార్ చేపట్టి మీ భార్యను ఉరికమ్మ నుంచి రక్షించాడు, అవునా? ఎస్, హీ గేవ్ హర్ ఏ సెకండ్ లైఫ్. తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా భార్య ప్రాణాలు కాపాడాడు. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు ఈ కేసులో మీరు మీ భార్య కలిసి తప్పుడు సాక్ష్యాలు చెప్పి అరుణ్ కుమార్ గెలవడానికి మీ వంతు సాయం మీరు చేస్తున్నారు, అవునా? అబ్జెక్షన్ మిలాట్. డిఫెన్స్ లాయర్ వారు మళ్లీ తప్పుడు మార్గంలోనే వాదిస్తున్నారని చెప్పడానికి చింతిస్తున్నాను. హంతకుడు హత్య చేస్తుండగా కళ్ళారా చూసిన సాక్షుల్ని చౌకబారు ప్రశ్నలతో చిన్నబుచ్చుతున్నారు. ఇది పేరు మోసిన క్రిమినల్ లాయర్ అయిన పులిగడ్డ నరసింహ గారికి సిగ్గుచేటు. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ. దట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. డాక్టర్ ఆనంద్, హంతకుడు హత్య చేస్తుండగా మీరు కళ్ళతో చూశారు? లేదు, చెవులతో చూశాను. ఆన్సర్ టు మై పాయింట్. లేకపోతే ఏమిటండి, మీకు ఇంత చెప్పాలి, నా కళ్ళతో చూశానని మళ్ళీ ఎడతారేంటి? అయితే మీరు కళ్ళతో చూసినవి చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటవి? మిస్ కోమల తన సాక్ష్యంలో
హతురాలు రాజేశ్వరి తనకు ఉత్తరాల కట్ట చూపించిందని చెప్పింది. అది మీ కళ్ళ కనిపించలేదా? కనిపించలేదు. అన్ని ప్రత్యక్షంగా కనిపించిన మీ కళ్ళకు ఆ ఉత్తరాల కట్ట మాత్రం ఎందుకు కనిపించలేదు? విక్రమ రాజేశ్వరిని చెప్పి ఆ కట్టను ఏ జేబులో పెట్టుకోవచ్చు. ఏ జేబులో? మీ జేబులో పెట్టారా? నా జేబులో ఎందుకు పెడతాడు? ఆయనకునే 36 జేబులు. షర్ట్ జేబు కావచ్చు, ప్యాంట్ జేబు కావచ్చు, కోట్ జేబు కావచ్చు. ఓహో, హత్య జరుగుతున్న సమయంలో విక్రమ్ కోటు కూడా ధరించాడనమాట. అవును, అది మీ కళ్ళతో చూశారు. చూశాను. అబద్ధం. మీరు అబద్ధం, మీ సాక్ష్యాబద్ధం, మీ కళ్ళ అబద్ధం. ఈ విచారణలో ఒక సాక్షి ప్రేమలేఖల గురించి ప్రస్తావిస్తోంది, మరొక సాక్షి కోటు వేసుకున్నాడని చెప్తున్నాడు, ఇంకొక సాక్షి కత్తి పట్టుకున్నాడని చెప్తున్నాడు. అయితే హత్య జరిగిన 5వ నిమిషంలోనే హంతకుడు అరెస్ట్ చేశామని చెప్తున్న పోలీసుల వాంగ్మూలం ప్రకారం అరెస్టు జరిగినప్పుడు హంతకుడు ఒంటి మీద కోటు లేదు, అతని జేబులో ఉత్తరాలు లేవు, అతని చేతిలో కత్తి లేదు. అయితే ప్రాసిక్యూషన్ వారి కథ నిజమైతే ఆ కోటు, ఉత్తరాలు, కత్తి ఏమైనట్టు? మరి ఏ ఒక్కటి లేనప్పుడు ఈ కేసుకు ఊపిరెక్కడ? అసలు హత్య జరిగిన రోజున హంతకుడు ఒంటి మీద కోటే లేదు. ఈ హత్యకు అతనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అయితే ఇది ప్రాసిక్యూషన్ వారు వారి కుటుంబ సభ్యులతోనూ వారి స్నేహితులతోనూ కలిసి కావాలని పనిన కుట్ర. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పై చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్క వస్తువునైనా సరే సాక్ష్యంగా తీసుకురామనండి. పాపం అనుభవం లేని ఈ కుర్ర ప్రాసిక్యూటర్ గారు ఒక్క వస్తువు కూడా సాక్ష్యంగా తీసుకురాలేడు. అందుకే ఇది కాగితం పుల్ లాంటి కేసు. ఇట్ ఈస్ ఎ డెడ్ కేస్. తెలుగులో చెప్పాలంటే ఇది చచ్చు కేసు, ఆదిలోనే చచ్చిన కేసు. ఐ వన్స్ అగైన్ అబ్జెక్ట్ మై లార్డ్. ఇది చచ్చిన కేసు కాదు, చచ్చు కేసు అంతకన్నా కాదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ డిఫెన్స్ లాయర్, సర్వసాక్ష్యాలతో ఉన్న సమగ్రమైన సముచితమైన కేసు. ముద్దాయి విక్రమ్ పండి ముదిరిన పేడర్ గారి కుమారుడని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే చట్టంలోని మెలకువలని చాకచక్యంగా తెలుసుకుని తానే హత్య చేసి సాక్ష్యాధారాలన్నింటినీ చాకచక్యంగాను మాయం చేసి ఏమీ తెలియని అమాయకుల పోలీసులకు పట్టుబడ్డాడు. ఎలాగూ సాక్ష్యాలను మనం మాయం చేశాం కదా అన్న ధైర్యంతో సింహం గారు కోర్టులో ఇప్పుడు గర్జిస్తున్నారు. కానీ నిజం తెలిస్తే వారి గుండె ఆగిపోతుంది. మై డియర్ సార్, మీరు మాయం చేశామనుకున్న సాక్ష్యాలన్నీ మాకెప్పుడో దొరికాయి. ఐఎమ్ సారీ మై లార్డ్, సాక్ష్యాధారాలు దొరికిన తక్షణమే కోర్టు వారికి అప్పగించడం మా కర్తవ్యం, మా ధర్మం. కానీ సాక్ష్యాలు మాకు దొరికినట్టుగా డిఫెన్స్ లాయర్ వారికి తెలిస్తే తిమ్మిని బమ్మిని చేసి సాక్ష్యాలను తారుమారు చేసి చివరికి ముద్దాయికి శిక్ష పడకుండా చేయగలనే అనుమానంతో వాటిని రహస్యంగా ఎక్స్పర్ట్స్ పంపించడం జరిగింది. కత్తి మీద వేలుముద్రలు, కోటు మీద రక్తం మరకలు, ఉత్తరాల్లో చేతి రాతలు అన్ని ముద్దాయిలను రుజువైంది. మిలాడ్, ఇదే హత్య జరిగిన రాత్రి ముద్దాయి విక్రమ్ వేసుకున్న కోటు, అమాయకురాలైన రాజేశ్వరి రక్తంతో తడిసిన కోటు. ఇదే ఆ పిచ్చి పిల్ల నెత్తురు త్రాగిన విట్సు కత్తి. మిలాడ్, ఇవే ఆ ప్రేమ పక్షిని గుడ్డిదాన్ని చేసిన ప్రేమ లేఖలు. అది నా కోటు కాదు డాడీ, ఆ కత్తి ఉత్తరాలు కూడా నాది కావు. ఈ కోటు నీదే, ఈ కత్తి నీదే, ఈ ఉత్తరాలు కూడా నువ్వు రాసినవే. అంత అబద్ధం. ఏదబద్ధం? ఇవన్నీ నీవేనని ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకున్నారు. ఎక్స్పర్ట్స్ కాదు కదా, ఆ దేవుడే ఒప్పుకున్నది అబద్ధమే. ఆ రోజు నేను వేసుకున్న నల్లకోటు కాదు, తెల్లకోటు. ఓ, నల్లకోటు కాదు, తెల్లకోట. మిలాడ్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇంతసేపు సదరు ముద్దాయి అసలు కోటే వేసుకోలేదని డిఫెన్స్ లాయర్ గారు నొక్కి ఒక్కానించారు. కానీ ఆ రోజు తాను తెల్లకోట వేసుకున్నట్లుగా ముద్దాయి తన్నోటి వెంటే చెప్పాడు. ఆల్రైట్, ముద్దాయి చెప్పినట్లుగానే ఇవేవి అతని వస్తువులు కావు. కానీ అతని నోటి నుంచే నిజం చెప్పించే నిమిత్తం నేను నాటకం ఆడాను. మిలాడ్, నాటకాలతోనూ బూటకాలతోనూ కోర్టును మాయ చేయాలనుకోవడం పొరపాటు. ఏదో తొట్టుబాటులో తెల్లకోట వేసుకున్నానని చెప్పినంత మాత్రాన రాజేశ్వరిని తానే తంతానని ముద్దాయి ఒప్పుకున్నట్టు కాదు. ఆల్రైట్ మిలాడ్, ఈ ముద్దాయే అసలు హంతకుడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలను సేకరించడం కోసం నాకు 2-3 రోజులు వ్యవధి కావాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. అలాగే 3 రోజులు వ్యవధి ఇవ్వడమైనది. నాగేంద్ర అంకుల్, విక్రమ్ తొడుకున్న కోటు, ఆ కత్తి, ఆ ఉత్తరాలు అరుణ్ చేతికి చిక్క ముందే మన చేతికి చిక్కాలి. అండర్స్టాండ్? ఎస్ అంకుల్. బీర్? నో. సిగరెట్? నో. నేను నీ పట్ల చాలా ప్రేమగా ప్రవర్తిస్తున్నాను కదూ. దానికి కారణాలు 2. ఒకటి, మీ నాన్న. కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకుంటే దేశం పచ్చగా ఉంటుందన్నారు. వెరీ గుడ్ ప్రిన్సిపల్. ఇక 2వ కారణం, మిస్టర్ అరుణ్ 2 కేసులు గెలిచాడు లేదో అప్పుడే కళ్ళు నెత్తికెక్కొచ్చాయి. ఎప్పుడో నా చేతి చిక్కుతాడు,
వాడంతు చూస్తాను. ఈ రాత్రి తెల్లవారేలోగా మీరు 50,000 సంపాదించబోతున్నారు. అదేలా? ఈ జైలు సెల్లోంచి నేను బయటికి పెడుతున్నాను. కంగారు పడకండి, 1 గంట మాత్రమే, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. ఈ ఉపకారం మీరు నాకు చెయ్యాలి, చేస్తున్నారు. ఇదిగోండి 50,000. వెరీ గుడ్. గంట అంటే గంట మాత్రమే, గుర్తుంచుకోండి. ఓకే? వెరీ గుడ్. మీకు కావాల్సింది మీకు దొరికిందిగా. ఇక పదండి సరాసరి పోలీస్ స్టేషన్. నేను మీ దగ్గర కొనుక్కున్న గంటలో ఇంకా అరగంట మిగులుంది ఇన్స్పెక్టర్. కొనటానికి అమ్మటానికి నేను నీతి నమ్ముకునే వ్యాపారస్తుని కాదు, పోలీస్ ఆఫీసర్ని. ప్రపంచంలో దేన్నైనా కొనగలనుకున్న మీ నాన్నను నిన్ను శాశ్వతంగా కటకటాల వెనుక తోయటానికి ఎంత ప్రయత్నం చేశాను. ఇది పోలీస్ డిపార్ట్మెంటు, అది చట్టం. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎస్ఐ మన ఇది పోలీస్ డిపార్ట్మెంటు, అది చట్టం. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎస్ఐ మనల్ని మోసం చేశాడు. ఆ లాయర్ అరుణ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి విక్రమ్ని నాగేంద్రని ఎదుర్కొన్నారు. అంతా తలకిందులైంది.
తల్లి నీకు ప్రాణాలతో దక్కాలి అంటే నా కొడుకును వదిలే. ఈ కేసులోంచి తప్పుకో. బాబు అరుణ్, నా కోసం నీ కర్తవ్యాన్ని మర్చిపోదు. నా ప్రాణాలు పోయినా సరే ఈ దుర్మార్గుని మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వద్దు. బాబు అరుణ్, విచారించబడిన సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి విక్రమ్ కుమార్ పై హత్యానేరం రుజువైనందున ఐపీసీ సెక్షన్ 302 క్రింద ముద్దాయి ప్రాణం పోయేంత వరకు ఉరి తీయవలసిందిగా తీర్పు జారీ చేయడమైనది.